హలో గాయస్, వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. సో ఈరోజు వీడియోలో మన డిస్కషన్ టాపిక్ వచ్చి సిట్టింగ్ అరేంజ్మెంట్. టాపిక్ వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సిట్టింగ్ అరేంజ్మెంట్ తెలుగులో దీన్ని ఏమంటారంటే, తెలుగులో కూర్చునే విధానాలు. తెలుగులో దీన్ని ఏమంటారు? కూర్చునే విధానాలు. సో రెగ్యులర్గా మనం 5 మార్క్స్ అయితే కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో నుంచి 5 నుంచి 8 మార్క్స్, 5 నుంచి 8 మార్క్స్ ఇందులో నుంచి మనం గెస్ చేయొచ్చు. సో చాలా పెద్ద టాపిక్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో రెగ్యులర్గా మనం 5 నుంచి 8 మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది యాక్చువల్లీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎలా పోస్ట్ చేయాలి, ఎలా చేయాలి అనేది. ఫస్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో మనం పోస్ట్ చేయాలంటే ఆ బేసిక్స్ అనేవి కంపల్సరీ ఉండాలండి. ఆ కాన్సెప్ట్ ఈజీగా పోస్ట్ చేయొచ్చు. అంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఒక విధంగా ఉంటే మనం ఆలోచన ఇంకో రెండో విధంగా ఉండాలి. అంటే వాడు ఇచ్చిన దాన్ని ఆలోచిస్తూ ఇంకా దాని వెనకాల దాగినటువంటి లాజిక్ని మనం తీసుకుంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ని ఈజీగా చేయొచ్చు. సిట్టింగ్ అరేంజ్మెంట్లో మనకి కొన్ని లైన్స్లో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాడండి. అది ఎలా ఉంటుందంటే, సపోజ్ ఒక 3 లైన్స్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడు అనుకోండి, 3 స్టేట్మెంట్స్లో ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడు అనుకోండి, ఓకేనా. 3 స్టేట్మెంట్స్లో మనకి ఎలా ఉంటుందంటే, సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్రాసెస్ ఎప్పుడైనా మీరు గమనించండి, నేను చెప్పిన దాన్ని బట్టి ఇలానే ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది, ఫస్ట్ లైన్ అనేది చాలా ఈజీగా పోస్ట్ చేస్తూ ఉంటాం, ఓకేనా. అంటే ఈ మూడిట్లలో అది ఎక్కడైనా ఉండొచ్చు, ఫస్ట్లో ఉంటుందని కాదు. మామూలుగా 3 లైన్స్ ఉంటే ఆ 3 లైన్లలో ఏదో ఒక లైన్ ఈజీగా పోస్ట్ చేసేలా ఉంటుంది, ఏదో ఒక లైన్ ఈజీగా పోస్ట్ చేసేలా ఉంటుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కానీ సెకండ్ లైన్ కానీ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. అంటే ట్రిక్కీ అంటే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, మనం స్ట్రక్ అవుతూ ఉంటాం ఇక్కడే, ఓకేనా. ట్రిక్కీగా ఉంటుంది, మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, స్ట్రక్ అవుతూ ఉంటాం. దీన్ని మనం సాల్వ్ చేస్తే, ఓకేనా, ఈ ట్రిక్కీ లైన్ని, ఈ ట్రిక్కీ స్టేట్మెంట్ అరేంజ్మెంట్ని సాల్వ్ చేస్తే మిగతా లాస్ట్ అనేది ఈజీ అవుతుంది. అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, స్టార్టింగ్ అనేది చాలా ఈజీ ఉంటుంది, బట్ నువ్వు మధ్యలో ఒక దగ్గర ఆగుతావు, ఇక్కడే నీ టైం వేస్ట్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటావు, ఇక్కడే నువ్వు మిస్టేక్ చేస్తావు. ఒకవేళ నువ్వు దీన్ని దాటావనుకోండి మిగతాదంతా ఈజీ అయిపోతుంది. సో అందుకే సిట్టింగ్ అరేంజ్మెంట్లో స్టార్టింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే నువ్వు ఏ స్టేట్మెంట్ని తీసుకొని స్టార్ట్ చేస్తున్నావో అనేది చాలా ఇంపార్టెంట్. అదే నిన్ను డిసైడ్ చేస్తూ ఉంటుంది సిట్టింగ్ అరేంజ్మెంట్లో మనం తీసుకునే ఆ స్టేట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ తీసుకునే ఆ స్టేట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని సిట్టింగ్ అరేంజ్మెంట్ ఏ విధంగా చేయాలి, దేన్ని ముందు తీసుకోవాలి, దేన్ని అవాయిడ్ చేయాలి, దేన్ని ఏ విధంగా ఆలోచించాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో బేసిక్గా సిట్టింగ్ అరేంజ్మెంట్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాం. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ కూర్చునే విధానాలలో మనము ఆ టైప్స్ అనేవి గమనిస్తే, ఓకేనా, కూర్చునే విధానాలలో ఆ టైప్స్ అనేవి గమనిస్తే మనం, సో ఫస్ట్ మనకి సర్క్యులర్ ఉంటుందండి. ఫస్ట్ మనకి సర్క్యులర్ అంటే వృత్తాకారం అని ఉంటుంది. సర్క్యులర్, వృత్తాకారం. సో సర్క్యులర్లో కూర్చోబెట్టమంటాడు. లేకపోతే లీనియర్, ఓకేనా. లీనియర్ అంటే లైనర్ అమరిక. లీనియర్ అంటే లైనర్ అమరిక, ఒక లైన్లో కూర్చోబెట్టమంటాడు. లేకపోతే స్క్వేర్ టేబుల్ అంటే చతురస్రాకారపు పట్టీలో కూర్చోబెట్టమంటాడు. సో ఈ విధంగా మనకు టోటల్గా 3 టైప్స్ అయితే ఉంటాయండి. ఏంటంటే సర్క్యులర్, లీనియర్, స్క్వేర్. సర్క్యులర్, లీనియర్, స్క్వేర్ అనేవి ఉండడం జరుగుతుంది. అంటే సర్క్యులర్ అంటే ఏ విధంగా ఉంటుందంటే, రౌండ్ షేప్లో మనకి సర్క్యులర్లో ఉంటుంది, అంటే ఇందులో మనం సిట్టింగ్ అరేంజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లీనియర్ అంటే లైనర్ అమరిక, ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ స్క్వేర్ అంటే ఈ టేబుల్, ఈ విధంగా ఉంటుంది, స్క్వేర్ టేబుల్. సో ఇందులో మనకి ఈ 3 టైప్స్ ఉంటాయండి. మనకి సర్క్యులర్ అండ్ స్క్వేర్ అనేది చాలా దగ్గర పోలికలు ఉంటాయండి. సర్క్యులర్ అండ్ స్క్వేర్ అనే టేబుల్ చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఎందుకంటే సర్క్యులర్ అనేది క్లోజే ఉంటుంది, మరి స్క్వేర్ అనేది కూడా 4 సైడ్స్లో క్లోజే ఉంటుంది. బట్ లీనియర్ అలా ఉండదండి, లీనియర్ ఓపెన్గా ఉంటుంది. లీనియర్ 180 డిగ్రీస్లో క్లోజ్ అయి ఉంటుంది, కానీ 360 డిగ్రీస్లో క్లోజ్ అయి ఉండదు. సో లీనియర్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. దాన్ని ఏ విధంగా చేయాలనేది అది వచ్చినప్పుడు చూద్దాం. సో ముందైతే మనం సర్క్యులర్ డిస్కస్ చేద్దాం, దాని వెంటనే స్క్వేర్ డిస్కస్ చేద్దాం, చివరిలో మనం లీనియర్ని డిస్కస్ చేద్దాం, ఓకేనా. అండ్ ఎగ్జామ్స్లో మనకి 5 to 8 మార్క్స్ ఏ విధంగా అడుగుతారంటే, ఒకవేళ వాడు ఈ సర్క్యులర్ నుంచి 5 మార్క్స్ అడిగితే
ఒకవేళ సర్క్యులర్ నుంచి 5 మార్క్స్ అడిగితే ఈ రెండిట్లో నుంచి ఏదో దాంట్లో నుంచి 3 మార్క్స్ అడగొచ్చు. ఒకవేళ స్క్వేర్ నుంచి 5 మార్క్స్ అడిగితే ఈ రెండిట్లో దాంట్లోకి వెళ్ళి మనకి ఇంకొక 3 మార్క్స్ అడగొచ్చు. సో లీనియర్ నుంచి 5 మార్క్స్ అడిగితే ఈ రెండిట్లో దాంట్లో నుంచి మనకి 3 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో మినిమం 5 మార్క్స్ అనేది కంపల్సరీ అండి. మినిమం 5 మార్క్స్ అనేవి పక్కా వస్తాయి. 5 మార్క్స్ అనేవి నీ హ్యాండ్లో ఉంటాయి, జేబులో ఉంటాయి ఈ టాపిక్ నుంచి. సో అది ఏదని సర్క్యులరా మరి లీనియరా స్క్వేరా అనేది ఎగ్జామ్స్ని బట్టి ఉంటుంది. ఓకేనా, రైట్. ముందు మనం సర్క్యులర్ అనేది డిస్కస్ చేద్దాం, దాని తర్వాత స్క్వేర్ డిస్కస్ చేద్దాం, తర్వాత లీనియర్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ సర్క్యులర్ అయితే చూద్దాం. సర్క్యులర్లో సిట్టింగ్ అరేంజ్మెంట్ ఏ విధంగా చేయాలనేది ఫస్ట్ సింగిల్ లైన్గా ఒక్కొక్కరిని కూర్చోబెడుతూ చూద్దాం. ఓకే, రైట్. రైట్, ఫస్ట్ సర్క్యులర్ అండి. ఓకేనా, సర్క్యులర్లో మనకి ఏ విధంగా ఉంటుందంటే సర్క్యులర్ మనకి 6 మెంబర్స్ని అడగచ్చు, 7 మెంబర్స్ని అడగచ్చు, 8 మెంబర్స్ని అడగచ్చు, 9 మెంబర్స్ని అడగచ్చు. ఓకేనా, వాడు మెంబర్స్ ఎలా ఉంటారనేది చూడండి. వాడు సపోజ్ 6 మెంబర్స్ సర్కిల్ అడిగాడు అనుకోండి, అంటే ఒక పట్టీలో 6 మెంబర్స్ కూర్చున్నారు అనుకోండి, 6 మెంబర్ సర్కిల్. ఈ 6 మెంబర్ సర్కిల్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఓకేనా. ఇది మనకు ఒక 6 మెంబర్స్ సర్కిల్, ఇది మనకు ఒక 6 మెంబర్స్ సర్కిల్. ఒకవేళ వాడు మనకి 7 మెంబర్ సర్కిల్ అడిగాడు అనుకోండి, 7 మెంబర్స్ సర్కిల్ అంటే ఒక వృత్తాకారంలో 7 మంది కూర్చున్నారు, 7 కూర్చున్నారని అనుకోండి. సో దిస్ ఈస్ 7 మెంబర్ సర్కిల్, దిస్ ఈస్ 7 మెంబర్ సర్కిల్. సో దీన్ని మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చండి. ఆడ్గా అడిగినప్పుడు, ఆడ్ అంటే బేస్ సంఖ్యలలో కూర్చునే విధానం అడిగినప్పుడు 1 2 3 4 5 6 7. సో ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. మనకి రెగ్యులర్గా ఎగ్జామ్లో అడిగేటటువంటిది ఏంటంటే ఈ 8 మెంబర్ సర్కిల్ రెగ్యులర్గా అడుగుతారండి. ఈ 8 మెంబర్ సర్కిల్ రెగ్యులర్గా అడుగుతాడు. అది ఈ విధంగా ఉంటుంది. 8 మెంబర్ సర్కిల్ ఇది వెరీ ఇంపార్టెంట్. 8 మెంబర్స్ సర్కిల్ ఇది. ఒకవేళ 9 మెంబర్స్ గురించి డిస్కస్ చేశాడు అనుకోండి, అంటే ఒక వృత్తాకారంలో 9 మంది కూర్చున్నారని డిస్కస్ చేశాడు అనుకోండి. సో ఈ విధంగా 1 2 3 4 5 6 7 8 9. సో ఈ విధంగా మనకి టోటల్గా 6 మెంబర్స్ 7 మెంబర్స్ ఈ విధంగా తీసుకోవచ్చు. 8 మెంబర్ సర్కిల్, ఇది 9 మెంబర్స్ సర్కిల్. రైట్, ఇక్కడ మనకి నేను ముందే చెప్పినట్టు సిట్టింగ్ అరేంజ్మెంట్లో స్టార్టింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్లో స్టార్టింగ్ పొజిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా స్టార్టింగ్ పొజిషన్ అనేది సిట్టింగ్ అరేంజ్మెంట్లో బాగా గుర్తుపెట్టుకోండి. ఈ స్థానం నుంచి అంటే దీన్ని మనం స్టార్టింగ్ పాయింట్గా తీసుకోవాలి. అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే నువ్వు ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తే నీకు చాలా ఈజీ అవుతుంది, చాలా క్లారిటీగా కూడా ఉంటుంది. లేకపోతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా అంటే నువ్వు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్లో మనం ముందే కన్ఫ్యూజ్ అయ్యామనుకోండి, ఆ క్వశ్చన్ని చేయలేకపోతాం. చాలా క్లారిటీగా నీట్గా ఉండాలి. సో అదే 7 మెంబర్స్ అయిందనుకోండి, ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ అనుకోవాలి, ఇది ఈ లైన్. సో ఇక్కడ అయిందనుకోండి, ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకోవాలి. ఎస్, సో 8 మెంబర్స్లో అయితే ఇది ఆల్వేస్ స్టార్టింగ్ పాయింట్, కానీ ఇది స్టార్టింగ్ పాయింట్. అదే 9 మెంబర్స్లో అయితే దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు నేను ఇక్కడ నుంచే తీసుకుంటానంటే ఇది మీకు మిడిల్లో అనిపిస్తుంది. నువ్వు ఇక్కడ తీసుకున్నావు అనుకో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ తీసుకున్నావు అనుకో ఇంకెక్కడ తీసుకున్నా కానీ కన్ఫ్యూజ్ అవుతావు. నీకు ఆల్రెడీ క్వశ్చన్ కన్ఫ్యూజన్లో ఉంటుంది, మళ్ళీ నువ్వు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకొని అక్కడ ఎగ్జామ్లో ట్రబుల్ అయ్యే కంటే ముందే క్లారిటీగా ఉంటే బెటర్. ఆ ముందే క్లారిటీ ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ 6 మెంబర్స్ 7 మెంబర్స్ 8 మెంబర్స్ అండ్ 9 మెంబర్స్ సర్కిల్స్. సో ఇక్కడ మనకి సైడ్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సైడ్స్. ఆ సైడ్స్ ఏ విధంగా ఉంటాయి, రైట్ లెఫ్ట్ అనేది చూద్దాం. సో సైడ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సో మనకి మామూలుగా సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఎలా ఉంటుందంటే 2 టైప్స్ ఉంటాయండి.
సిట్టింగ్ అరేంజ్మెంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే సైడ్స్ గురించి మాట్లాడితే ఓకేనా, సైడ్స్ అంటే ప్రక్కలు ఓకేనా. ఇవి ఏ విధంగా ఉంటాయంటే వాడు క్వశ్చన్లో మనకి ఈ విధంగా అడిగాడు అనుకోండి, ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అంటే అందరూ వృత్తం లోపలి వైపు చూస్తున్నారు, అందరూ వృత్తం లోపలి వైపు చూస్తున్నారు అన్నప్పుడు మనకి ఆ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేవి కొంచెం చేంజ్గా ఉంటాయి. ఇంకొకటి ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్, ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే అందరూ వృత్తం బయటి వైపుకి చూస్తున్నారు, అందరూ వృత్తం బయటి వైపుకి చూస్తున్నారు ఓకేనా. ఇక్కడ టోటల్ ఆపోజిట్గా ఉంటాయి. ఇంకా క్వశ్చన్లో ఏ విధంగా అడిగే అవకాశం ఉందంటే సంబడి ఫేసింగ్ ఇన్సైడ్, నెక్స్ట్ somebody facing outside, అంటే క్వశ్చన్లోనే కొందరేమో లోపలి వైపు చూస్తారు, అందులోనే మరికొందరు బయటి వైపుకి చూస్తారు. సో ఈ విధంగా మనకి క్వశ్చన్లో రెగ్యులర్గా అడుగుతారండి ఓకేనా. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అంటే అందరూ వృత్తం లోపలి వైపు చూస్తున్నప్పుడు మనకి ఎగ్జాక్ట్ సైడ్స్ అనేవి అంటే మన రైట్ హ్యాండే మన రైట్ సైడ్, మన లెఫ్ట్ హ్యాండే మన లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే దీనికి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే మన ఇన్సైడ్కి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. నెక్స్ట్ సంబడి ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే ఇది ఎలా అంటే సరే ఒక టేబుల్లో మనకి ఒక సర్క్యులర్ టేబుల్లో 8 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఈ 8 మెంబర్స్లో ఎవరో కొందరు ఇన్సైడ్ చూస్తారు, ఈ 8 మెంబర్స్లో ఎవరో కొందరు అవుట్ సైడ్ చూస్తారన్నమాట. వాళ్ళని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా. ఇన్సైడ్ అన్నప్పుడు మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, అవుట్ సైడ్ అన్నప్పుడు కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో సంబడి ఫేసింగ్ ఇన్సైడ్, సంబడి ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో సింపుల్గా క్లారిటీగా ఎలా చేయాలని నేర్చుకుందాం మనం. ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రీజనింగ్లో మనకి ఎప్పుడైనా కానీ సైడ్స్ గురించి అది ఏ టాపిక్ అయినా సరే, ర్యాంకింగ్స్ అయినా సరే ఓకేనా, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అయినా సరే, సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఏ టాపిక్ అయినా సరే, మన రైట్ హ్యాండే మన రైట్ సైడ్, మన లెఫ్ట్ హ్యాండే మన లెఫ్ట్ సైడ్. అంటే చూడండి ఇక్కడ ఎలా చేస్తున్నాను. ఇప్పుడు ఒక సర్క్యులర్ టేబుల్లో కొంతమంది కూర్చున్నారనుకోండి, వాళ్ళందరూ ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అనుకోండి. ఇలా ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అన్నారనుకోండి, అంటే అందరూ వృత్తం లోపలి వైపు చూస్తున్నారని అనుకోండి, అందరూ వృత్తం లోపలి వైపుకి చూస్తున్నారనుకోండి ఓకేనా. సో ఇక్కడ సైడ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇదొక సర్క్యులర్ టేబుల్ అనుకుంటే ఓకే, ఇదొక సర్క్యులర్ టేబుల్. సో ఇందులో మనకి ఒక 4 మెంబర్స్ కూర్చున్నారు అనుకుందాం ఓకేనా, 4 మెంబర్స్ కూర్చున్నారు అనుకుందాం. ఎస్, దీస్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ ఓకేనా, దీస్ ఆర్ పీపుల్ ఫేసింగ్ ఇన్సైడ్ అంటే వీళ్ళందరూ లోపలి వైపు చూస్తున్నారు, అంటే ఈ బిందువు వైపు చూస్తున్నారు అన్నట్టు ఓకేనా. దీస్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ రైట్. సో ఈ విధంగా ఉన్నప్పుడు సైడ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే రైట్ సైడ్ ఎటు లెఫ్ట్ సైడ్ ఎటో చూద్దాం. ఈ విధంగా ఉన్నప్పుడు సైడ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు ఇది చూడండి, మనకి ఇప్పుడు ఇది ఆల్వేస్ స్టార్టింగ్ పాయింట్ కదా, దిస్ ఇస్ ఆల్వేస్ స్టార్టింగ్ పాయింట్ రైట్. సో ఈ పర్సన్ అనే వ్యక్తి ఇన్సైడ్కి చూస్తున్నాడు, అంటే ఈ విధంగా ఇప్పుడు నా పొజిషన్ ఎలా ఉందో అలా ఈ పర్సన్ అనే వ్యక్తి ఇన్సైడ్ చూసినప్పుడు నా రైట్ హ్యాండ్ ఇటు ఉంది కాబట్టి ఇదేమవుతుందండి రైట్ సైడ్ అవుతుంది. సో నా లెఫ్ట్ హ్యాండ్ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది లెఫ్ట్ సైడ్ అవుతుంది. అంటే ఇక్కడ కూర్చున్న పర్సన్ లోపలి వైపు చూస్తున్నాడు, ఇక్కడ కూర్చున్న పర్సన్ లోపల వైపు, అంటే ఎగ్జాక్ట్ పొజిషన్ ఇది. సో నా రైట్ హ్యాండ్ ఇటు ఉంది కాబట్టి రైట్ సైడ్ ఇది, లెఫ్ట్ హ్యాండ్ ఇటు ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ అవుతుంది రైట్. అదే ఈ పర్సన్ దగ్గరకు వస్తే ఓకేనా, ఈ పర్సన్ ఫేసింగ్ ఇన్సైడ్ ఓకేనా, పర్సన్ ఫేసింగ్ ఇన్సైడ్ అంటే ఈ విధంగా లోపలికి చూస్తున్నాడు కదా, అంటే ఎగ్జాక్ట్గా పొజిషన్ తీసుకుంటే మనకి ఈ విధంగా చూస్తున్నాడు అనమాట, ఈ విధంగా చూస్తున్నాడు. సో నా రైట్ హ్యాండ్ ఎటు ఉంది పైకి ఉంది కాబట్టి పైకి రైట్ సైడ్ అవుతుంది,
లెఫ్ట్ హ్యాండ్ కిందికి ఉంది కాబట్టి కిందికి లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఓకేనా రైట్. ఈ పర్సన్ ఫేసింగ్ ఇన్సైడ్, ఈ పర్సన్ ఫేసింగ్ ఇలా ఇన్సైడ్ ఇలా కిందికి చూస్తున్నాడు కదా, అంటే ఇట్ మీన్స్ ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లో నిల్చొని ఇలా కిందికి చూస్తున్నాడు. ఓకేనా ఇలా కిందికి చూసేటప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్ ఎటు ఉందండి, ఇటు ఉంది కదా, రైట్ హ్యాండ్ ఎటు ఉంది, ఇటు ఉంది కదా. సో ఇదేమవుతుందండి లెఫ్ట్ సైడ్, ఇదేమవుతుంది రైట్ సైడ్. సో గమనించండి నా మూవింగ్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ హ్యాండ్స్. నెక్స్ట్ ఈ పర్సన్ ఫేసింగ్ ఇన్సైడ్ అంటే ఈ విధంగా ఎగ్జాక్ట్గా చూస్తున్నాడు. ఎస్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇలా చూస్తున్నాడు. ఓకేనా చూస్తుంటే నా లెఫ్ట్ హ్యాండ్ ఎటు ఉందండి, పైకి ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ పైకి ఉంది కాబట్టి పైకి లెఫ్ట్ సైడ్, రైట్ హ్యాండ్ కిందికి ఉంది కాబట్టి కిందికి రైట్ సైడ్. అంటే మనకి ఈ టాపిక్లోనే కాదు రీజనింగ్లో ఎక్కడైనా కానీ మన రైట్ హ్యాండ్ మన రైట్ సైడే మన రైట్ హ్యాండ్, మన లెఫ్ట్ హ్యాండే మన లెఫ్ట్ సైడ్. అది పొజిషన్ బట్టి ఎట్ సైడ్ ఉందో చూసుకోవాలి. ఓకేనా రైట్. ఈ విధంగా మనకి ఆ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండడం జరుగుతుంది సర్క్యులర్లో. ఇఫ్ ఇన్ కేస్ ఈ సర్క్యులర్లోనే మరి బయటి వైపుకి చూస్తే ఎట్లా మరి, క్వైట్ ఆపోజిట్, బయటి వైపుకి అందరు వృత్తం బయటి వైపుకి చూస్తే సో ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్, ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. అందరు వృత్తం బయటి వైపుకి చూస్తున్నారు, అందరు వృత్తం బయటి వైపుకి చూస్తున్నారు. సో అందరు వృత్తంలో ఉన్న వాళ్ళందరూ బయటి వైపుకి చూస్తే ఎలా. ఎస్ ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ 4 పర్సన్స్ చూసుకుందాం. దీస్ ఆర్ ఆల్ పీపుల్ ఫేసింగ్ అవుట్ సైడ్ రైట్, దీస్ ఆర్ ఆల్ పీపుల్ ఫేసింగ్ అవుట్ సైడ్ రైట్. అంటే ఇంతకుముందు లోపలి వైపుకి చూసినప్పుడేమో యారో లోపలికి పెట్టాము, ఇప్పుడు అందరూ దీస్ పీపుల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్, వీళ్ళందరూ కూడా మెటువైపు చూస్తున్నారు, బయటి వైపుకి చూస్తున్నారు. ఓకే రైట్. ఇప్పుడు ఈ పర్సన్ అనే వ్యక్తి ఎటు చూస్తున్నాడు, బయటికి. అంటే ఇంతకుముందు ఈ పర్సన్ లోపలికి చూసినప్పుడు నా ఫేస్ అనేది ఈ విధంగా ఉంది, సో అప్పుడు ఇది రైట్ సైడ్ అయింది. బట్ ఇక్కడ ఏంటి క్వైట్ ఆపోజిట్, ఈ పర్సన్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే ఈ విధంగా అవుట్ సైడ్లో ఉంటున్నాడు, ఈ విధంగా అవుట్ సైడ్లో ఉంటున్నాడు. ఈ విధంగా అవుట్ సైడ్ ఉన్నప్పుడు నాకేమైంది, ఇది లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండెడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్, రైట్ హ్యాండెడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్. సో ఇదేమవుతుందండి లెఫ్ట్ సైడ్, ఇదేమవుతుంది రైట్ సైడ్. అంటే ఆపోజిట్గా బయట వైపు చూస్తున్నారు కాబట్టి సైడ్స్ కూడా ఆపోజిట్ అవుతాయి. ఇప్పుడు ఈ పర్సన్ ఎటు చూస్తున్నాడు, ఫేసింగ్ ఇట్ సైడే ఉంది కదా, ఎస్ ఇట్ సైడ్ ఉంది. ఇలా ఫేసింగ్ ఇన్ సైడ్ ఉన్నప్పుడు, ఇలా ఫేసింగ్ అవుట్ సైడ్ ఉన్నప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్ ఎక్కడ ఉంది, అప్లో ఉంది కదా. సో నా లెఫ్ట్ హ్యాండ్ అప్లో ఉంది కాబట్టి అప్లో లెఫ్ట్ సైడ్, కింద రైట్ సైడ్, రైట్ హ్యాండ్ కిందకు ఉంది కాబట్టి కింద రైట్ సైడ్. సో ఈ పర్సన్ దగ్గరికి వస్తే ఈ పర్సన్ నార్త్ అంటే ఇలా పైకి చూస్తున్నాడు కదా. సో నేను ఇప్పుడు సేమ్ అదే పొజిషన్లో ఇలా పైకి చూస్తున్నాను. నా రైట్ హ్యాండ్ ఎటు ఉందని, ఇటు ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ సైడ్. నా లెఫ్ట్ హ్యాండ్ ఎటు ఉంది కాబట్టి ఇటు ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద లెఫ్ట్ సైడ్. ఎస్ ఈ పర్సన్ దగ్గరికి వస్తే ఈ పర్సన్ ఎటు చూస్తున్నాడు అండి, ఇటు కదా, ఈ విధంగా. అంటే మీన్ ఎగ్జాక్ట్గా ఈ విధంగా చూస్తున్నాడు. ఈ విధంగా చూస్తున్నప్పుడు నా రైట్ హ్యాండ్ ఎటు ఉంది, పైకి ఉంది, లెఫ్ట్ హ్యాండ్ ఎటు ఉంది, కిందికి ఉంది. సో కిందికి ఏమవుతుందండి మనకి లెఫ్ట్ సైడ్, పైకి ఏమవుతుంది రైట్ సైడ్. సో మన హ్యాండ్సే మన సైడ్స్ అండి, మన హ్యాండ్సే మన సైడ్స్గా ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్ సైడ్ అప్పుడు, ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నప్పుడు మనం సైడ్స్ అనేవి ఈ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఒక సర్క్యులర్ ఉందనుకోండి, ఒక సర్క్యులర్లో సర్క్యులర్లో సో మనం దీన్ని 45 డిగ్రీస్గా చెప్తాం, దీన్ని 90 డిగ్రీస్గా చెప్తాం, మీకు తెలిసిందే. సో దీన్ని మనం 180 డిగ్రీస్గా డిసైడ్ చేస్తాం. అండ్ ఇక్కడ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ ఉంటాయండి. దీన్ని మనం అంటే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి లెఫ్ట్ సైడ్కి వస్తే మనం ఏమంటామంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే సవ్య దిశ అంటాం. ఏమంటాం సవ్య దిశ. ఓకే దీనికి ఆపోజిట్లో అంటే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి రైట్ సైడ్కి వస్తే ఓకేనా దీన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటాం. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే తెలుగులో అపసవ్య దిశ అంటారు. తెలుగులో ఏమంటారండి అపసవ్య దిశ. సో సర్క్యులర్లో అయిపోయాక క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సవ్య దిశలో ఎలా కూర్చున్నారు, అపసవ్య దిశలో ఎలా కూర్చున్నారు అని అడుగుతాడు. సో దిస్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్, దిస్ ఈస్ క్లాక్ వైజ్. అవి డిగ్రీస్ అనమాట, 45 డిగ్రీస్. ఓకే సో ఇప్పుడు మనం ఆ పోస్టింగ్ అనేది చూద్దాం. ఎలా పోస్టింగ్ చేయాలి, ఏ స్టేట్మెంట్ని ఫస్ట్ తీసుకోవాలి, ఏ స్టేట్మెంట్ని లాస్ట్లో చూడాలనేది
ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి ఇక్కడ ఓకే. సో ఇది ఒక సర్క్యులర్ అనుకుంటే 8 మెంబర్స్, ఇది ఒక 8 మెంబర్స్ సర్క్యులర్ అనుకుంటే, ఓకే, ఇది ఒక 8 మెంబర్స్ సర్క్యులర్ అనుకుంటే మనకి పోస్టింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అండి. ఫేసింగ్ ఇన్సైడ్ గురించే మాట్లాడుతున్నాను. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, అందరూ లోపలి వైపే చూస్తున్నారు. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, అందరూ లోపలి వైపే చూస్తున్నారు. సో ఫస్ట్ ఏంటంటే ఏ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ అన్నాడు అనుకోండి, సారీ బి. ఏ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి అంటే తెలుగులో చెప్పాలంటే ఏ అనే వ్యక్తి బికి కుడివైపున, రెండవ స్థానంలో కూర్చున్నాడు. ఏ అనే వ్యక్తి బికి కుడివైపున రెండవ స్థానంలో కూర్చున్నాడు అన్నాను అనుకోండి. ఇక్కడ చూడండి, మనకి స్టార్టింగ్ పాయింట్ అనేది నేను ఫస్టే చెప్పాను మీకు. స్టార్టింగ్ పాయింట్ అనేది ఏంటంటే ఆల్వేస్ మనకి ఇదే కదా, ఎస్ ఆర్ నో? ఎస్, ఇది స్టార్టింగ్ పాయింట్. ఏ అనే వ్యక్తి ఎవరికి కుడివైపున అంటున్నాడు, ఎవరికైతే అంటున్నాడో వాడిని ఫస్ట్ తీసుకోవాలి. ఎవరికైతే అంటున్నాడో వాడిని మనం ఫస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఇక్కడ ఎవరికైతే అంటున్నాడో వాడిని ఫస్ట్ తీసుకుంటే మనం, ఓకేనా, ఎవరికైతే అంటున్నాడో వాడిని ఫస్ట్ తీసుకుంటే, ఇక్కడ ఎవరికి అంటున్నాడు అండి, ఇంగ్లీష్లో అయితే ఆఫ్ బీకి అంటున్నాడు. ఇక్కడ ఎవరికి అంటున్నాడు, బీకి. ఎవరికైతే అంటున్నాడో వాడిని ఫస్ట్ తీసుకో. ఇక్కడ ఎవరికి అంటున్నాడు, బీకి. ఎస్, బి. ఈ బీకి ఎట్ సైడ్ అంట, కుడివైపు అంట. ఇప్పుడు బి అనే వ్యక్తి ఎట్ సైడ్ ఫేస్ చేస్తున్నాడు, ఇన్సైడ్ కదా. సో బి ఇన్సైడ్ ఫేస్ చేస్తుంటే బీకి కుడివైపు ఇటే అవుతుంది కదా, కుడివైపు ఇటే కదా. ఎస్, రైట్ సైడ్ ఇటే, ఎందుకంటే నా రైట్ హ్యాండ్ ఇటే ఉంది కాబట్టి. సో రైట్ సైడ్ ఇటు. ఇక్కడ మరి ఎన్నో పొజిషన్ అంటున్నాడు కూడా ఇంపార్టెంట్. మనకి సైడ్ అండ్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సైడ్ అండ్ పొజిషన్. సో దిస్ ఈజ్ ద రైట్ సైడ్. పొజిషన్ ఏంటి, సెకండ్ పొజిషన్ కదా. మరి సెకండ్ పొజిషన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్ అంటే, చాలామంది స్టూడెంట్ మిస్టేక్ చేస్తే ఏంటంటే ఇక్కడ నుంచే క్యాలిక్యులేట్ చేస్తారు, 1 2 అని క్యాలిక్యులేట్ చేస్తారు. అది రాంగ్. ఇక్కడ ఆల్రెడీ బి కూర్చున్నాడు కదా, బి తర్వాత పొజిషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. బి తర్వాత పొజిషన్ అంటే బి ఇక్కడ కూర్చున్నాడు, బి తర్వాత ఫస్ట్ ప్లేస్ ఇది, బి తర్వాత సెకండ్ పొజిషన్ ఇది. సో బికి కుడివైపు ఇది, కుడివైపున రెండవ స్థానం ఇది. ఇక్కడ ఎవరు కూర్చుంటారండి, ఏ. ఇక్కడ ఎవరు కూర్చుంటారు, ఏ. సో బికి కుడివైపున రెండవ స్థానంలో ఏ కూర్చున్నాడు. బీకి కుడివైపున రెండో స్థానంలో ఏ కూర్చున్నాడు. సో పొజిషన్స్ అనేవి వెళ్ళలేక పెట్టాలి. ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి. ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్. దిస్ ఈజ్ ద రైట్ సైడ్, ఓకేనా. దిస్ ఈజ్ ద రైట్ సైడ్. సో ఇలాంటి స్టేట్మెంట్ని మనం స్టార్టింగ్ తీసుకోవచ్చు, ఓకేనా. ఇలాంటి స్టేట్మెంట్ని మనం స్టార్టింగ్ అనేది తీసుకోవచ్చు. అందులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే దాన్ని ఎగ్జాక్ట్గా మనం పోస్ట్ చేయగలుగుతాం కాబట్టి అక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఒకవేళ ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి స్టేట్మెంట్. సో ఈ విధంగా ఎలా అంటే, సో ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి స్టేట్మెంట్. M is third to the left of n అన్నాడు అనుకోండి. M is third to the left of n. M, nకి ఎడమ వైపున, M, nకి ఎడమ వైపున మూడవ స్థానంలో కూర్చున్నాడు అనుకోండి. మూడవ స్థానంలో కూర్చున్నాడు. M, nకి ఎడమ వైపున మూడవ స్థానంలో కూర్చున్నాడు. నేనేమంటున్నా, ఫస్ట్ ఎవరికైతే అంటున్నాడో వాడిని తీసుకో. ఎవరికైతే అంటున్నాడో, ఓకేనా. ఎవరికి అంటున్నాడు, M అనే వ్యక్తి Nకి అంటున్నాడు కదా, N. ఎస్, N ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ N. Nకి ఎటువైపున అంటున్నాడు, ఎడమ వైపున. చూడండి, N ఇక్కడ ఉన్నాడు, N ఫేసింగ్ ఇన్సైడ్, రైట్ సైడ్ అవుతుంది. ఇదేమవుతుంది, సో Nకి ఎడమ వైపున ఎన్నో స్థానం, మూడో స్థానం. Nకి ఎడమ వైపున ఇటు, మూడో స్థానం అంటే ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్. ఇక్కడ ఎవరు కూర్చుంటారు, M. ఇక్కడ ఎవరు కూర్చుంటారు, M. సో ఇంతకుముందు రైట్ సైడ్ చూసాం, ఇప్పుడు లెఫ్ట్ సైడ్. సో Nకి ఎవరికైతే అంటున్నాడో బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే అంటున్నాడో వాడిని ఫస్ట్ తీసుకోండి. Nకి ఎడమ వైపున ఇటు, థర్డ్ పొజిషన్ ఇది.
ఎస్, దీన్ని మనం స్టార్టింగ్ పాయింట్గా తీసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ M is the immediate neighbor. M is the immediate neighbor of n. M is the immediate neighbor of n. M n కి వెంటనే ప్రక్కన కూర్చుంటాడు. M n కి వెంటనే ప్రక్కన కూర్చుంటాడు. ఎస్, M n కి వెంటనే ప్రక్కన కూర్చుంటాడు. సో ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఇమిడియట్ నైబర్ అంటే వెంటనే ప్రక్కన కూర్చుంటాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన రెండు విషయాలు ఏంటంటే, వెంటనే పక్కన అంటే సైడ్ చెప్పాడా, లెఫ్ట్ సైడ్ అని చెప్పాడా, నో. రైట్ సైడ్ అని చెప్పాడా, నో. మరి ఎటు సైడ్ అని చెప్పాడు, ఎటు సైడ్ చెప్పలేదు, బట్ పక్కనే కూర్చుంటాడు. వెంటనే పక్కన కూర్చుంటారంటే ఎవరికి వెంటనే పక్కన కూర్చుంటాడు, ఎన్కి. సో ఎన్ ఇదండి, ఎన్ అనేది ఇది. ఎన్కి వెంటనే ప్రక్కన అంటే ఎన్కి రైట్ సైడ్ వెంటనే ప్రక్కన ఇది అవుతుంది కదా, ఇక్కడ ఎం కూర్చోవచ్చు. ఓకేనా. ఎన్కి వెంటనే లెఫ్ట్ సైడ్ పక్కన అంటే ఇది అవుతుంది కదా, ఇక్కడ కూడా కూర్చోవచ్చు. అంటే ఇక్కడ పాసిబిలిటీ అనేది ఇక్కడ కూర్చున్నా కరెక్టే అవుతుంది, ఇక్కడ కూర్చున్నా కరెక్ట్ అవుతుంది. బట్ ఈ రెండిట్లలో ఎక్కడో దగ్గర వాడు ఖచ్చితంగా కూర్చుంటాడు. ఓకేనా. ఈ రెండు కరెక్టే, బట్ ఇచ్చిన క్వశ్చన్ని బట్టి అయితే ఇక్కడైనా కూర్చోవచ్చు, ఇక్కడైనా కూర్చోవచ్చు. ఇలా రెండు పొజిషన్స్లో కూర్చునే ఛాన్స్ ఇచ్చినప్పుడు దీన్ని మనం స్టార్టింగ్ పాయింట్గా తీసుకోవద్దు. ఓకేనా. స్టార్టింగ్ పాయింట్గా ఏం తీసుకోవాలంటే ఎగ్జాక్ట్గా పోస్ట్ అయ్యే పొజిషన్స్ మాత్రమే తీసుకోవాలి. స్టార్టింగ్ పాయింట్ ఎగ్జాక్ట్గా మనం పోస్ట్ చేయొచ్చు అనిపిస్తే తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ని మనం ఎగ్జాక్ట్గా పోస్ట్ చేస్తున్నామా, లేదు. ఎందుకంటే ఎన్కి వెంటనే ప్రక్కన కూర్చున్నాడా అని చెప్పాడు, కానీ ఎన్కి వెంటనే మరి కుడి పక్కన కూర్చున్నాడా, ఎడమ పక్కన కూర్చున్నాడా చెప్పలేదు. సో ఇలాంటి సందర్భంలో ఇలాంటి పాయింట్ని మనం కొంచెం అవాయిడ్ చేయాలి. లాస్ట్లో దీన్ని డిస్కస్ చేసుకోవాలి అప్పుడు క్వశ్చన్స్ చేసేటప్పుడు. ఓకే. సో నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి జాగ్రత్తగా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. A is not the immediate neighbor of B. A is not the immediate neighbor of B. A is not the immediate neighbor of B. A, B కి వెంటనే B కి వెంటనే ఏ ప్రక్కన కూర్చోడు. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఇక్కడ వాడు ఇలాంటి పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు వాడు ఇచ్చిన పాయింట్ కంటే ఇంకా మనం 2-3 పాయింట్స్ని ఎక్కువ ఆలోచించాల్సి ఉంటుంది. అది ఎలా అనేది చూద్దాం ఇప్పుడు. ఇక్కడ వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఏ ఈజ్ నాట్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ బి. ఏ ఈజ్ నాట్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ బి అంటే ఏ అనే వ్యక్తి బికి వెంటనే ఏ ప్రక్కన కూర్చోడు. అంటే ఏ ఇక్కడ ఏ పొజిషన్లో అయితే కూర్చుంటాడో వాని పక్కన బి అనేటోడు కూర్చోడు. ఓకేనా. సరే, అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ బి ఉన్నాడు అనుకోండి, బీకి వెంటనే ఏ ప్రక్కన ఏ కూర్చోడు అంటే బీకి వెంటనే అంటే ఇదే పొజిషన్ కదా, సో ఇక్కడ మనకి ఏ అనే వ్యక్తి కూర్చోడు. ఎస్, ఇక్కడ ఏ అనే వ్యక్తి కూర్చోడు. ఎస్, లేదు సార్ బి ఇంకెక్కడన్నా కూర్చోవచ్చు కదా అంటే, సరే బి ఇక్కడ కూర్చున్నాను అనుకోండి. సపోజ్ బి ఇక్కడ కూర్చుంటే బీకి వెంటనే ఏ కూర్చోడు కదా, ఇక్కడ కూర్చోడు. సో బీకి వెంటనే ఈ పక్కన ఏ కూర్చోడు. అంటే ఇక్కడ ఇన్బిల్ట్గా ఏంటంటే బి ఎక్కడైతే కూర్చుంటాడో వాని పక్కన ఏ అనేవాడు కూర్చోవద్దు కూడా. రైట్, అందరూ ఆలోచించేది ఇదే. మనం ఇంకొంచెం డెప్త్గా ఇన్లాజిక్ వెళ్తే ఏ అనే వ్యక్తి బి పక్కన కూర్చోడంటే బి కూడా ఏ పక్కన కూర్చోడని ఆలోచించాలి. కానీ బి కూడా ఏ పక్కన కూర్చోడని ఆలోచించాలి. అంటే చూడండి నన్ను ఇప్పుడు ఏంటి బి అనే వ్యక్తి ఏ పక్కన కూర్చోడు అంటే మనం అక్కడే ఆగిపోకూడదు. ఇంకొంచెం డెప్త్ లోపలికి వెళ్తే బి అనే వ్యక్తి బి పక్కన ఏ కూర్చోవద్దు అంటే ఏ పక్కన కూడా బి కూర్చోవద్దు కదా. సపోజ్ నీకు పోస్ట్ చేసేటప్పుడు ఏ ఇక్కడ వచ్చిందనుకో, ఇప్పుడు బీకి పక్కన ఏ కూర్చోవద్దు అంటే ఏకి పక్కన కూడా బీకి కూర్చోవద్దు అంతే. ఏ పక్కన కూడా బి కూర్చోడిగా.
సమ్ టైమ్స్ ఈ ఇన్లాజిక్ ద్వారానే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. సమ్ టైమ్స్ ఈ ఇన్లాజిక్ ద్వారానే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. వాడు ఇచ్చిందే నువ్వు ఆలోచించడం కాదు, ఇంకా ఎక్స్ట్రా ఆలోచించాల్సి ఉంటుంది. ఏ అనే వ్యక్తి బి పక్కన కూర్చోడు అంటే బి అనే వ్యక్తి కూడా ఏ పక్కన కూర్చోడు. నీ పక్కన ఒకడు కూర్చోవద్దంటే వాని పక్కన కూడా నువ్వు కూర్చోవద్దని అర్థం. ఓకేనా? దీన్ని మనం స్టార్టింగ్ పాయింట్గా తీసుకోవద్దు. దీన్ని మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ పాయింట్గా తీసుకోలేం, ఎందుకంటే ఇది ఒక నెగిటివ్ కాబట్టి. ఓకేనా? ఇది ఒక నెగిటివ్ కాబట్టి దీన్ని మనం స్టార్టింగ్ పాయింట్గా అస్సలు తీసుకోకూడదు. ఎస్, ఓకేనా? దీన్ని మనం తీసుకోకూడదు. చూడండి, నేను ఏ పాయింట్స్ తీసుకోవాలి, ఏ పాయింట్స్ని అవాయిడ్ చేయాలని చెప్తున్నాను, నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఇవన్నీ మనకు క్వశ్చన్స్లోకి వెళ్ళాక చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్, two persons sits between A and B. Two persons sits between A and B. A మరియు Bల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. ఏ మరియు బీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. ఎస్, ఇది కూడా చూడండి, ఏ మరియు బీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. సరే చూద్దాం. ఇక్కడ సపోజ్ ఏ ఉన్నాడు అనుకున్నాను. ఇక్కడ ఏ ఉంటే ఏ మరియు బీల మధ్య ఎంతమంది వ్యక్తులు కూర్చున్నారు? ఇద్దరు. ఓకేనా? రైట్. ఇటు సైడ్ చూస్తే, రైట్ సైడ్ చూస్తే 1 2, ఇక్కడ బీని పెట్టామనుకోండి. బీని పెడితే ఏ మరియు బీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. రైట్ కదా? ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. ఒకవేళ ఇటు సైడ్ ఉంటే ఏ 1 పొజిషన్ 2 పొజిషన్, ఇక్కడ బీని పెడితే నువ్వు ఇక్కడ పెడితే ఏ మరియు బీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. ఏ మరియు బీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు అంటే బి ఇక్కడ కూర్చున్నా కరెక్టే అవుతుంది. ఎస్, బి ఇక్కడ కూర్చున్నా కూడా కరెక్టే అవుతుంది. అంటే రైట్ సైడ్లో ఈ పొజిషన్లో కూర్చున్నా ఇద్దరు వ్యక్తులు కూర్చుంటున్నారు, లెఫ్ట్ సైడ్లో ఈ పొజిషన్లో కూర్చున్నా మనకి ఇద్దరు వ్యక్తులు అనేది కూర్చోవడం జరుగుతుంది. అంటే ఇలాంటి సందర్భంలో, అంటే ఇక్కడ మామూలుగా రాయాలంటే ఇట్లా రాసుకోవచ్చు అన్న, ఏ మరియు బీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. దిస్ ఈజ్ కరెక్ట్. ఏ మరియు బీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. రైట్, ఈ రెండు కరెక్టే కదా? ఓకేనా? ఈ రెండు కరెక్టే కాబట్టి పాసిబిలిటీస్ అనేవి వచ్చినప్పుడు దీన్ని స్టార్టింగ్ పాయింట్గా తీసుకోకూడదు. సో మీరు సార్ ఇక్కడ ఏ ఫస్ట్ పొజిషన్లో ఉంది కదా, ఇదే కరెక్ట్ అయితే అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్లో అలా కాదన్నా, వాడు చెప్పింది కరెక్ట్ అవ్వాలి. ఏంటంటే ఏ మరియు బీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. ఎస్, ఏ మరియు బీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. ఇక్కడ నీకు పాసిబిలిటీ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం స్టార్టింగ్ పాయింట్గా తీసుకోకూడదు. ఎస్. సో నెక్స్ట్, సో నెక్స్ట్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. ఒకటి, ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు చాలా చోట యూజ్ అవుతుంది. రైట్, రాస్తున్నా చూడండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే A is fourth to the right of B. A is fourth to the right of B. ఓకేనా? A is fourth to the right of B. అంటే A Bకి కుడివైపున, A Bకి కుడివైపున 4వ స్థానంలో ఉంది లేదా ఉన్నారు. 4వ స్థానంలో ఉన్నారు. ఎస్, ఇక్కడ టోటల్ ఎంతమంది అమ్మా? 8 మెంబర్స్ కదా. మనం డిస్కస్ చేసే 8 మెంబర్స్, ఎందుకంటే ఎగ్జామ్లో రెగ్యులర్గా మనకు అడిగేది 8 మెంబర్సే కాబట్టి, సో మనం డిస్కస్ చేసేది కూడా 8 మెంబర్సే. ఇక్కడ ఏమంటున్నాడు? ఏ ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ బి. ఏ అనే వ్యక్తి బీకి కుడివైపున 4వ స్థానంలో కూర్చున్నాడు. ఎస్, ఇక్కడ ఎవరికి అంటున్నాడు? బీకి కదా. ఎస్, ఇక్కడ బీకి కుడివైపున 4వ స్థానం అంటే బీని ఇక్కడ పెడతావు. బీని ఇక్కడ పోస్ట్ చేస్తే బీకి కుడివైపు అంటే ఇటే కదా, బీకి కుడివైపున ఇటు. సో 4వ స్థానం అంటే ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఇక్కడ ఎవరు కూర్చుంటారు నాన్న? ఏ. ఇక్కడ ఎవరు కూర్చుంటారు? ఏ. సో బీకి
కుడివైపున 4వ స్థానంలో ఎవరు కూర్చుంటున్నారు? ఏ. ఓకేనా, ఇలా పోస్ట్ చేసావు. ఇంకోటి చూడండి, ఇంకో పాయింట్ ఏంటంటే ఏ ఈజ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. ఏ ఈజ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. ఏ బికి ఎడమవైపున 4వ స్థానంలో కూర్చున్నారు. ఓకేనా, ఏ బీకి ఎడమవైపున 4వ స్థానంలో కూర్చున్నారు. చూడండి, బీని మళ్ళీ ఇక్కడ పెడతావు. బీని ఇక్కడ పెట్టి బీకి ఎడమవైపు అంటే ఇటే కదా, బీకి ఎడమవైపు అంటే ఇటు. సో బీకి ఎడమవైపున 4వ పొజిషన్ అంటే 1 2 3 4 సేమ్ పొజిషన్ వచ్చింది కదా. అంటే ఇంతకుముందు బీకి రైట్ సైడ్ 4th పొజిషన్ అంటే సేమ్ వచ్చింది, ఇంతకుముందు మళ్ళీ బీకి లెఫ్ట్ సైడ్ 4th పొజిషన్ అంటే సేమ్ వచ్చింది. అంటే 8 మెంబర్స్ ఉన్నప్పుడు, ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి, 8 మెంబర్స్ ఉన్నప్పుడు 4th పొజిషన్ అనేది ఏ సైడ్ అయినా కానీ సేమ్ అవుతుంది. దీన్ని మనం ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే, ఇంకో పాయింట్ చూడండి ఇక్కడ, 3 persons sits between A and B. 3 persons sits between A and B. A మరియు Bల మధ్య ముగ్గురు వ్యక్తులు కూర్చుంటారు. ఓకేనా, ఏ మరియు Bల మధ్య ముగ్గురు వ్యక్తులు కూర్చుంటారు. ఇక్కడ చూడండి, బి ఏ 1 2 3 ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారా? రైట్ సైడ్ చూస్తే ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారా? ఎస్. ఏ బి ఇక్కడ నుంచి చూడు 1 2 3 ఇక్కడ కూడా ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు కదా. అంటే ఇక్కడ నువ్వు ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ అంటే 8 మెంబర్స్ ఇచ్చినప్పుడు, ఓకేనా, 8 మెంబర్స్ ఇచ్చినప్పుడు 4th పొజిషన్, ఓకేనా, 4th పొజిషన్ రైట్ సైడ్ అయినా 4th పొజిషన్ లెఫ్ట్ సైడ్ అయినా సేమ్. ఓకేనా, 8 మెంబర్స్ ఇచ్చినప్పుడు ఒక వ్యక్తికి 4th పొజిషన్ రైట్ అయినా అదే వ్యక్తికి 4th పొజిషన్ లెఫ్ట్ అయినా కానీ సేమ్ పొజిషన్లో కూర్చుంటాడు. ఇక్కడ నువ్వు సైడ్స్ అనేవి చూడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 8 మెంబర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య 3 persons కూర్చున్నారు అనుకోండి. 8 మెంబర్స్ ఇచ్చినప్పుడు ఒక ఇద్దరి మధ్య 3 persons కూర్చున్నారు అనుకోండి, అది కూడా సేమ్. అంటే ఈ 3 పాయింట్లు మనకి 8 మెంబర్స్ ఇచ్చినప్పుడు ఒకటే పొజిషన్ వస్తుంది. ఈ 3 పాయింట్లలో ఏ పాయింట్ ఇచ్చినా కానీ 8 మెంబర్స్ ఇచ్చినప్పుడు ఒకటే పొజిషన్ వస్తుంది. అదేంటంటే ఆపోజిట్. ఓకేనా, అదేంటి? ఆపోజిట్. అంటే ఇక్కడ 8 మెంబర్స్ ఉన్నారు, 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్లో 4th పొజిషన్ రైట్ సైడ్ అన్నాం అనుకో, అంటే వీళ్ళిద్దరిని ఏం చేయాలి? ఆపోజిట్లో వేస్తే సరిపోతుంది కదా. ఇక్కడ ఉన్నది వీళ్ళిద్దరు ఆపోజిట్ కదా, ఎస్ ఆర్ నో? ఆపోజిట్లో వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 8 మెంబర్స్ ఉన్నప్పుడు 4th పొజిషన్ లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? వీళ్ళిద్దరిని ఆపోజిట్లో వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 8 మెంబర్స్ ఉన్నప్పుడు 3 persons ఇచ్చాడు అనుకో, వాళ్ళిద్దరి మధ్య ఒక ఇద్దరి మధ్య 3 persons ఇచ్చాడు అనుకో, వాళ్ళిద్దరిని ఏంటి? ఆపోజిట్లో వేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ నీకు క్లియర్గా చెప్పాలంటే నోట్ చేసుకున్నాను, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందుకని డైరెక్ట్గా చెప్తున్నాను. సో 8 persons ఉన్నప్పుడు 4th పొజిషన్ రైట్ అయినా, సో 4th పొజిషన్ లెఫ్ట్ అయినా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య 3 persons కూర్చున్నా, ఏం చేయాలంటే డైరెక్ట్ ఆపోజిట్ పొజిషన్ వేస్తే సరిపోతుంది. ఆపోజిట్ పొజిషన్ వేస్తే సరిపోతుంది ఆ ఇద్దరిని. ఓకేనా, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 8 persons ఉన్నప్పుడు 4th పొజిషన్ లెఫ్ట్ ఆర్ రైట్ అది ఏదైనా సరే వాళ్ళిద్దరిని ఆపోజిట్లో వేస్తే మనకి సరిపోతుంది. వాళ్ళిద్దరిని ఆపోజిట్ స్థానాలలో మనం వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, రైట్. ఈ పాయింట్తో మనం రెగ్యులర్గా స్టార్ట్ చేయొద్దు. ఓకేనా, దీంతో స్టార్ట్ చేయొచ్చు, బట్ ఇది కొంచెం మనకి ట్రిక్కీగా అవుతుంది. దీన్ని ఎప్పుడు వాడాలంటే ఆ ట్రిక్కీ పొజిషన్స్లో మాత్రమే వాడాలి. ఓకేనా, దీంతో స్టార్ట్ చేస్తే మనకి తొందరగా సాల్వ్ అయ్యేటటువంటి సూచనలు అయితే ఉండవు, బట్ ఇది యూజ్ చేయొచ్చు. ఎక్కడ? మిడిల్లో మాత్రం యూజ్ చేయొచ్చు. దీన్ని మనం ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్నప్పుడు మనం యూజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ బేసిక్స్. అంటే ఒక పొజిషన్స్ని మనం ఏ పొజిషన్స్ని ఎలా వేయాలో నేర్చుకున్నాం ఇప్పుడు. అంటే ఇదంతా నేర్చుకుంటే మనకు క్వశ్చన్స్లోకి వెళ్ళాక ఈజీ అవుతుంది. రైట్ సైడ్ ఎటు, లెఫ్ట్ సైడ్ ఎటు,
ఒకవేళ 8 మెంబర్స్ ఉన్నప్పుడు 4th పొజిషన్ వస్తే ఏం చేయాలి, ఓకేనా. 8 మెంబర్స్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య 3 పర్సన్స్ కూర్చుంటే ఏం చేయాలనేది నేర్చుకున్నాం. అండ్ ఇంకోటి ఎవరిని ముందు తీసుకోవాలి, ఎవరిని లాస్ట్లో తీసుకోవాలి, ఓకేనా. ఇమీడియట్ నైబర్, ఇమీడియట్ నాట్ నైబర్, ఇవన్నీ నేర్చుకున్నాం. రైట్, ఒక చిన్న బ్రేక్ తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ క్వశ్చన్స్లోకి వెళ్ళి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం నేర్చుకుందాం, ఓకేనా. ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు,
ప్రభుత్వ సహకారంతో విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుపడడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు. ప్రభుత్వ సహకారంతో విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుపడడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న వెల్కమ్ బ్యాక్. సో సిట్టింగ్ అరేంజ్మెంట్లో మనం బేసిక్స్ అయితే నేర్చుకున్నాం. ఆ పోస్టింగ్ విధానాలు ఎలా చేయాలని నేర్చుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే అన్ని ఆల్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, అంటే ఏదో ఒక ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్సే. సో ఇక్కడ ఆ డాటా అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ మీకు తెలిసే ఉంటుంది, డాటా ఎక్కువగా ఉంటుంది. సో నేను కొంచెం షార్ట్లో రాయడానికి ట్రై చేస్తాను. సో ఇంగ్లీష్ మీడియంలో రాస్తాను, తెలుగు మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్, నో ప్రాబ్లం. సో క్వశ్చన్ కొంచెం అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే 8 పర్సన్స్ అండి, ఓకేనా? 8 పర్సన్స్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి అండ్ హెచ్ are sitting in a circular table facing the center. Okay, facing the center అండి, facing the center, right? సో ఇక్కడ చూడండి, H is 4th to the left of B. H is 4th to the left of B. నేను ఇక్కడ షార్ట్లో రాస్తున్నా చూడండి. H is 4th to the left of B, ఓకేనా? and second to the right of F, and second to the right of F, second to the right of F. మీరు ఎక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే L అంటే లెఫ్ట్ అని, R అంటే రైట్ అని అర్థం చేసుకోండి, ఓకేనా? H is 4th to the left of B and second to the right of F. Next, A is third to the left of C. A is third to the left of C, okay na? A is third to the left of C, comma, who is not an immediate neighbor of F. Who is not an immediate neighbor of F. Who is not an immediate neighbor of F. Next, G is second to the left of A. G is second to the left of A. G is second to the left of A. Next, D is second to the right of E. D is second to the right of E.
డి ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. ఓకేనా? సో రైట్, ఈ విధంగా క్వశ్చన్స్ అనేది ఉంటుందండి. ఓకేనా? రైట్, దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనకి మామూలుగా సో తెలుగు మీడియంలో చూస్తే తెలుగు మీడియంలో చూస్తే ఏ బి సి డి ఈ ఎఫ్ జి అండ్ మరియు హెచ్లు ఒక వృత్తాకారంలో లోపలి వైపు చూస్తూ కూర్చున్నారు. హెచ్ అనే వ్యక్తి బికి, ఓకేనా, హెచ్ అనే వ్యక్తి బికి ఎడమవైపున 4వ స్థానంలో కూర్చున్నాడు మరియు ఎఫ్కి కుడివైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. ఓకేనా? నెక్స్ట్ ఏ అనే వ్యక్తి సికి ఎడమవైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. ఏ అనే వ్యక్తి సికి ఎడమవైపున 3వ స్థానంలో కూర్చున్నాడు, కామ సి అనే వ్యక్తి ఎఫ్కి వెంటనే ఏ ప్రక్కన కూర్చోడు. ఓకేనా? సి అనే వ్యక్తి ఎఫ్కి వెంటనే ఏ ప్రక్కన కూర్చోడు. నెక్స్ట్ జి అనే వ్యక్తి ఏకి ఎడమవైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. ఓకేనా? జి అనే వ్యక్తి ఏకి ఎడమవైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. నెక్స్ట్ డి అనే వ్యక్తి ఈకి కుడివైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. డి అనే వ్యక్తి ఈకి కుడివైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. ఎస్. సో ఈ విధంగా క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ నేను ఇంగ్లీష్లో ఎందుకు రాశానంటే, ఓకేనా, ఇంగ్లీష్ మీడియంలోనే ఎందుకు రాశానంటే, క్వశ్చన్ ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ అనేది రాంగ్ ఉండదండి. దాన్ని తెలుగులోకి కన్వర్ట్ చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి అవుతూ ఉంటాయి. సో దానివల్ల మనం ప్రాబ్లం కొంచెం స్టక్ అవుతూ ఉంటుంది. సో అందుకే మళ్ళీ ఇక్కడ హూ అనేది ఎప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఓకేనా? దాన్ని ఎలా తీసుకోవాలనేది కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. తెలుగులో అయితే ఎగ్జాక్ట్గా ఇచ్చేస్తాడు, బట్ ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడు. సో రైట్, చూద్దాం ఇక్కడ మనం ఎలా పోస్ట్ చేయాలో చూద్దాం నీట్గా. సో ఫస్ట్ టోటల్ ఎంతమంది అండి? ఇక్కడ 8 మెంబర్స్. టోటల్ ఎంత? 8 మెంబర్స్. సో 8 మెంబర్స్. ఆల్ ఆర్ ఫేసింగ్ ఏంటి? ఇన్సైడ్ కదా. ఆల్ ఆర్ ఫేసింగ్ ఏంటి? ఇన్సైడ్. అందరూ లోపలి వైపే చూస్తున్నారు. చూడండి ఎంత నీట్గా పోస్ట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏ పాయింట్ని తీసుకోవాలి, ఏ పాయింట్ని లీవ్ చేయాలనేది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను సిట్టింగ్ అరేంజ్మెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడే చెప్పాను. ఏమని చెప్పాను? మనకి ఎప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఈజీగానే ఉంటుంది, ఆ ట్రిక్కీని సాల్వ్ చేస్తే లాస్ట్ది చాలా ఈజీ అవుతుంది. సో ఈ క్వశ్చన్ కూడా అలానే ఉంటుంది. చూడండి, హెచ్ ఈజ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ బి. ఓకేనా? ఇక్కడ నేను చదువుతున్నా కూడా హెచ్ అనే వ్యక్తి అంట, ఓకేనా, ఈ హెచ్ అనేవాడు బీకి ఎడమ వైపున 4వ స్థానంలో ఉన్నాడు. హెచ్ అనేవాడు బీకి ఎడమ వైపున 4వ స్థానంలో ఉన్నాడు మరియు ఎఫ్కి కుడివైపున 2వ స్థానంలో ఉన్నాడు. ఓకేనా? హెచ్ అనే వ్యక్తి, ఈ హెచ్ అనేవారు ఇద్దరికి సైడ్స్లో ఉన్నాడు. ఎవరెవరికి? హెచ్ అనే వ్యక్తి బీకి ఎడమ వైపున 4వ స్థానంలో ఉన్నాడు మరియు ఎఫ్కి కుడివైపున 2వ స్థానంలో ఉన్నాడు. సో ఒకటి గుర్తుపెట్టుకున్నాను, ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ. సో ఎప్పుడు మనం లాస్ట్ నుంచి వస్తే చాలా ఈజీ అయిపోతుందండి. ఓకేనా? ఇక్కడ నుంచి చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎఫ్ని తీసుకున్నాం అనుకో, ఎఫ్కి కదా, ఎఫ్కి కూడా ఉన్నాడు కదా వాడు. సో ఎఫ్ ఇది మనకు స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఎఫ్. ఈ ఎఫ్కి, ఓకేనా, ఎఫ్ని ఇక్కడ పెట్టామనుకోండి. రైట్, ఈ హెచ్ అనే వ్యక్తి ఎఫ్కి ఎటువైపున ఉన్నాడండి? హెచ్ అనే వ్యక్తి బీకేమో ఎడమ వైపున 4వ స్థానం, మరి ఎఫ్కి ఎలా ఉన్నాడు? 2వ స్థానం కదా. ఎఫ్కి కుడివైపున 2వ స్థానం అంటే కుడివైపు ఇటు, 2వ స్థానం అంటే ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్ ఇది కదా. ఇక్కడ ఎవరు కూర్చుంటారు మరి? హెచ్, అంతేనా? ఎస్ ఆర్ నో? ఈ హెచ్ అనే వ్యక్తి బీకి మరియు ఎఫ్కి కూర్చున్నాడు. మనం ఎఫ్కి తీసుకున్నాం ఫస్ట్. ఎఫ్కి కుడివైపున 2వ స్థానంలో హెచ్, ఎఫ్కి కుడివైపున 2వ స్థానంలో హెచ్. ఎస్, ఫస్ట్ పొజిషన్ అయిపోయింది. ఫస్ట్ పొజిషన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? హెచ్ ఈజ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ బి. ఓకేనా? హెచ్ ఈజ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ బి అంట. మనం ఇందాక బ్రేక్కి ముందు డిస్కస్ చేసాం ఒక పాయింట్ ఏంటి? 8 మెంబర్స్ ఉన్నప్పుడు 4th పొజిషన్ ఇచ్చినప్పుడు అది లెఫ్ట్ అయినా కానీ రైట్ అయినా కానీ ఏం చేయాలని చెప్పాను? ఆపోజిట్లో వేయాలని చెప్పాను కదా. చెప్పాను లేదా? బ్రేక్కి ముందే చెప్పాను ఏంటంటే 8 మెంబర్స్ ఉన్నప్పుడు 4th పొజిషన్ ఇస్తే అది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మనం ఏం చేయాలి? ఆపోజిట్గా వేయాలి. అంటే హెచ్కి ఆపోజిట్లో ఎవరుంటారండి? హెచ్కి ఆపోజిట్లో ఎవరుంటారు? హెచ్కి ఆపోజిట్లో బి. ఎస్, హెచ్కి ఆపోజిట్లో ఎవరుంటారు? బి. అంటే ఇక్కడ పెడతామనుకోండి, ఈ హెచ్ అనే వ్యక్తి ఇక్కడ చదువుతున్నామండి. హెచ్ అనే వ్యక్తి బికి ఎడమవైపున 4వ స్థానంలో ఉన్నాడు. ఎస్, మరియు ఎఫ్కి కుడివైపున 2వ స్థానంలో ఉన్నాడు. ఎస్, క్లియర్. ఫస్ట్ పొజిషన్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా మనకి 3 ప్లేసెస్ ఫిల్ అయిపోయాయి. ఓకేనా? గుడ్, ఇది అయిపోయిందండి. ఓకేనా? ఇది అయిపోయింది.
నెక్స్ట్ చూడండి, ఏ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. ఓకేనా, ఏ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి అంటే ఏ అనేవాడు సికి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చుంటాడంట. ఏ అనేవాడు సికి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చుంటాడు. ఓకేనా, రైట్. ఏ అనేవాడు సికి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చుంటాడు. మరియు హూ ఈజ్ నాట్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్. హూ ఈజ్ నాట్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్. హూ ఈజ్ నాట్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్ అంటే ఇక్కడ హూ అంటే ఎవరిని తీసుకోవాలి సార్ అంటే, ఓకేనా, హూ అంటే ఎవరిని తీసుకోవాలంటే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ మీడియం పిల్లలు, స్టూడెంట్ కానీ విచ్ కానీ హూస్ కానీ, ఓకేనా, ఈ విధంగా వచ్చినప్పుడు, ఓకేనా, హూ కానీ విచ్ కానీ హూస్ కానీ వచ్చినప్పుడు అంటే ఆ డబుల్ హెచ్ వర్డ్స్ వచ్చినప్పుడు, డబుల్ హెచ్ వర్డ్స్ వచ్చినప్పుడు ఆ డబుల్ హెచ్ వర్డ్స్ వెనుక ఎవడుంటే వాడినే తీసుకోవాలి. ఆ డబుల్ హెచ్ వర్డ్స్ వెనుక ఎవడుంటే వాడు. అంటే ఇక్కడ చూడండి, హూ వెనకాల ఎవడున్నానన్న, హూ వెనకాల ఎవడున్నాడు, సి. సో సి ఈజ్ నాట్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్. సి ఈజ్ నాట్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్. తెలుగులో అయితే చాలా క్లియర్గా చెప్తాడు. ఏమని చెప్తాడు, ఏ అనే వ్యక్తి సికి ఎడమవైపున 3వ స్థానంలో ఉన్నాడు. ఏ అనే వ్యక్తి సికి ఎడమవైపున 3వ స్థానంలో ఉంటాడు మరియు ఎఫ్కి ఏ పక్కన కూర్చోడు. ఓకేనా, ఏ అనే వ్యక్తి సికి ఎడమవైపున 3వ స్థానంలో ఉంటాడు మరియు సి అనే వ్యక్తి ఎఫ్కి ఏ పక్కన కూర్చోడు. తెలుగు మీడియంలో డైరెక్ట్ చెప్పేస్తాడు సి అని, బట్ ఇంగ్లీష్ మీడియంలో కొంచెం ప్యాష్గా హూ విచ్ హూజ్ అని అంటాడు. వాడు హూ అనని విచ్ అనని హూజ్ అనని ఏమన్నానని డబుల్ హెచ్ వర్డ్ వచ్చిందంటే వాని వెనుకాల ఎవడుంటే వాడు. ఇప్పుడు ఈ సి అనే ఫస్ట్ ఏ అనే వ్యక్తి సికి ఎడమ వైపున కూర్చుంటాడు. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ సి అనే వ్యక్తి ఎవరి పక్కన కూర్చోండి చెప్పు, ఎఫ్ పక్కన కూర్చోడంట. సి అనే వ్యక్తి ఇక్కడ ఎఫ్ పక్కన ఇక్కడ కూర్చోడు, ఎఫ్ పక్కన ఇక్కడ కూర్చోడు. క్లియర్ అంతే కదా. సి అనే వ్యక్తి ఎఫ్ పక్కన అయితే కూర్చోడు, మరి ఎక్కడ కూర్చుంటాడు సార్. ఇంకా సి అనే వ్యక్తి కూర్చోడానికి ప్లేసెస్ ఉన్నాయండి 1 2 3. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి ఒక దగ్గర కూర్చోడంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక దగ్గర కూర్చోడంటే ఇంకా ఎక్కడ కూర్చునే ఛాన్స్ ఉందో చూడాలి. ఒక వ్యక్తి ఒక దగ్గర కూర్చోడు, ఎస్, మరి ఇంకెక్కడ కూర్చునే ఛాన్స్ ఉంది 1 2 3 ఈ మూడిట్లలో ఇక్కడ దగ్గర కూర్చునే ఛాన్స్ ఉంది. సో సి అనే వ్యక్తి ఎఫ్ పక్కన కూర్చోడు, ఎస్ కూర్చోడు, ఇక్కడ కూర్చోడు కాబట్టి కూర్చోనియం. ఈ 3 ప్లేస్లో కూర్చోవచ్చు. మనకి ఇప్పుడు ఏం చేయాలి మరి ఏ ప్లేస్లో కూర్చోబెట్టాలి. మనం ఇంకొంచెం మూవ్ ఆన్ అవుతూ ముందుకెళ్తూ ఇంటర్లింక్ పాయింట్స్ని తీసుకోవాలి. సికి ఏమైనా ఇంటర్లింక్ పాయింట్ ఉందా. సో మళ్ళీ చెప్తున్నాను, సి అనే వ్యక్తి ఎఫ్ పక్కన కూర్చోడు, ఎస్, ఎఫ్ పక్కన కూర్చోపోతే ఈ 3 ప్లేస్లలో కూర్చొనే ఛాన్స్ ఉంది, ఎస్. మరి ఏ ప్లేస్లో కూర్చోవాలి అంటే నీకు ఇక్కడ సి ఎక్కడైతే కూర్చుంటాడో, మళ్ళీ చెప్తున్నా, సి ఎక్కడైతే కూర్చుంటాడో అతనికి ఎడమ వైపున 3వ స్థానంలో ఎవరు కూర్చోవాలి. సి ఎక్కడైతే కూర్చుంటాడో సికి ఎడమ వైపున 3వ స్థానంలో ఏ కూర్చోవాలి కదా, అలా కూర్చుంటేనే కరెక్ట్ అవుతుంది. వాడు చెప్పిందే చేయాలి మనం. ఓకేనా, సో సిని నువ్వు ఎక్కడైతే కూర్చోబెడతావో కంపల్సరీ ఎడమ వైపున 3వ స్థానంలో ఏ కూర్చోవాలి. ఎస్, ఇప్పుడు సి కూర్చునే ప్లేసెస్ ఇవి కాదు, ఈ 3 ప్లేసులలో సిని కూర్చోబెడదాం. కూర్చోబెట్టి ఎడమ వైపున 3వ స్థానంలో ఏ కూర్చుంటున్నారా లేదా చూద్దాం. ఇక్కడ చూడన్నాను, ఫస్ట్ ఇక్కడ సిని కూర్చోబెట్టామనుకో, ఓకేనా, సికి ఇది రైట్ సైడ్ అవుతుంది, పైకి, లెఫ్ట్ కిందికి అవుతుంది. ఎస్ ఆర్ నో, ఎస్. సో సికి ఎడమ వైపున 3వ స్థానం అంటే 1 2 3. ఓకేనా, సికి ఎడమ వైపున 3వ స్థానం అంటే 1 2. ఏ కూర్చోవచ్చా మరి, ఏ కూర్చోవచ్చా ఇక్కడ, కూర్చోరాదు కదా, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఎఫ్ కూర్చున్నాడు కాబట్టి ఏ అనే వ్యక్తి కూర్చోరాదు. అంటే సి అనే వ్యక్తి ఈ 3 ప్లేసులలో ఇక్కడైతే ఖచ్చితంగా కూర్చోడు. ఓకే, రైట్. ఇప్పుడు సి ఇక్కడ కూర్చున్నాడు అనుకో, సి ఇక్కడ కూర్చుంటే సికి రైట్ సైడ్ ఇటు అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఇటు అవుతుంది, అంతే కదా. ఎస్, ఎందుకంటే సి ఇలా చూస్తున్నాడు కదా లోపల వైపు, ఇప్పుడు ఈ విధంగా చూస్తున్నాడు సి, ఈ విధంగా వస్తున్నప్పుడు సికి లెఫ్ట్ ఇటే కదా, లెఫ్ట్ హ్యాండ్ ఇట్ ఉంది కాబట్టి లెఫ్ట్ ఇటు. ఓకే, సో లెఫ్ట్ సైడ్లో 3వ పొజిషన్లో ఏ కూర్చుంటున్నారా లేదా చూద్దాం. 1 2 3. ఇక్కడ పొజిషన్ ఖాళీ ఉంది కదా, ఇక్కడ సి కూర్చోవద్దు, ఎవడైనా కూర్చోవచ్చు, అంటే ఇక్కడ ఏ కూర్చునే ఛాన్స్ ఉంది కదా, ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్లేస్ మిగిలింది సిని ఇక్కడ కూర్చోబెట్టామనుకో, సికి ఎడమవైపు అంటే ఇటే కదా, ఎస్, సి ఈ విధంగా వస్తున్నాడు. ఇప్పుడు నేను సి అనుకోండి, ఎడమవైపు ఇటే ఉంది కదా, ఎడమ చేయటం ఉంది కదా, ఎస్ అదే చెప్తున్నా, ఎడమ స్థానం ఇటు. సో ఎడమ వైపున 3వ పొజిషన్, సికి ఎడమవైపు ఇటు 3వ పొజిషన్లో 1 2 3 ఏ కూర్చుంటున్నాడు మరి.
సికి ఎడమవైపున మూడో స్థానం ఖాళీ ఉందా? లేదు. అంటే ఇక్కడ మనం ఎలా మూవ్ ఆన్ అయ్యామంటే సిని ఇక్కడ కూర్చోబెట్టద్దన్నాం, కూర్చోబెట్టలేదు. సి కూర్చున్న ప్లేసెస్ 3 ఉన్నాయి. ఎస్, మరి సి ఎక్కడైతే కూర్చుంటాడో అతనికి ఎడమ వైపున మూడవ స్థానంలో ఏ కూర్చుంటున్నాడా లేదా చూసాం. సో ఇక్కడ కూర్చుంటేనేమో ఏ కూర్చోవట్లేదు, ఇక్కడ కూర్చుంటేనేమో ఏ కూర్చోవట్లేదు. ఓన్లీ సి ఇక్కడ కూర్చుంటే సికి ఎడమ వైపున మూడవ స్థానంలో ఎవరు కూర్చుంటున్నారా? ఏ కూర్చుంటున్నారు. సింపుల్. చూసారా ఎలా చేశాను? సో ఈ విధంగా మనం ఒక వ్యక్తి ఒక దగ్గర కూర్చోడంటే ఎక్కడ కూర్చుంటాడు, మరి ఎక్కడ కూర్చోవాలంటే నీకు 2-3 ప్లేసెస్ వచ్చినప్పుడు మనకి ఇంటర్లింక్ పాయింట్ చేయాలి. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నా అంటే సి అనే వ్యక్తి ఒక దగ్గర కూర్చోబెట్టలే, మరి ఎక్కడ కూర్చుంటాడు? 3 ప్లేసెస్ ఉన్నాయి. ఎక్కడ కూర్చోబెట్టాలంటే సి ఎక్కడైతే కూర్చుంటాడో అతనికి ఎడమ వైపున మూడవ స్థానంలో ఎవడు కూర్చోవాలి? ఏ కూర్చోవాలి. సింపుల్. ట్రిక్కీ పాయింట్. ఇక్కడ నువ్వు టైం వేస్ట్ చేస్తావు, ఇక్కడ ఆగిపోతావు, ఇక్కడే రాంగ్ చేస్తావు. ఈ ట్రిక్కీ పాయింట్ని నువ్వు సాల్వ్ చేసినావు కదా, నెక్స్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. జీ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. జీ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. జీ అనే వ్యక్తి ఏకి ఎడమ వైపున రెండవ స్థానంలో కూర్చున్నాడు. ఎస్, ఏ ఇక్కడ కూర్చున్నాడు నాన్న. ఏకి ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇదేమవుతుంది నాన్న? లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో ఏకి ఎడమ వైపున రెండవ స్థానంలో ఎవరు కూర్చుంటారు? జీ ఎడమవైపు. ఏ ఎడమవైపు ఇటు ఫస్ట్ పొజిషన్ ఇది, సెకండ్ పొజిషన్ ఇది. ఏదిగా ఇక్కడ ఎవరు కూర్చుంటారు? జీ కూర్చుంటారు. సింపులే కదా. ఎస్. నెక్స్ట్, డి ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. డి ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. మనకున్నే 2 పొజిషన్స్ ఇక్కడ, మనకున్నే 2 పొజిషన్స్. ఈ 2 పొజిషన్స్లో మరి ఎక్కడ కూర్చోబెట్టాలి సార్ అంటే వాడు ఏమంటున్నా చెప్పండి. డి అనే వ్యక్తి ఈకి కుడి వైపున రెండవ స్థానం. ఓకేనా? డి అనే వ్యక్తి ఈకి కుడి వైపున రెండవ స్థానం. ఎస్. నాన్న మనకు 2 పొజిషన్స్ ఉన్నాయి. ఎవరికైతే అంటున్నాడో తీసుకో. ఇప్పుడు ఈకి అంటున్నాడు కాబట్టి ఈని ఇక్కడ కూర్చోబెట్టినావు అనుకో. ఓకే, ఈని ఇక్కడ కూర్చోబెడితే మరి ఈకి కుడివైపున రెండవ స్థానంలో డి కూర్చుంటున్నాడా? లేదు కదా. కుడివైపు అంటే ఇటే కదా, కిందికి. కుడివైపు అంటే కింది కాబట్టి కిందికి. ఈకి కుడివైపున రెండవ స్థానంలో డి కూర్చుంటాడా? కూర్చోడు. సో ఈ ఇక్కడ కూర్చోడు. ఉన్న 2 ప్లేసులలో ఈ ఒక దగ్గర కూర్చోడంటే ఖచ్చితంగా వాడు ఇక్కడే కూర్చుంటాడు ఇక, ఎందుకంటే వానికి ఉన్న ప్లేస్ ఇదే కాబట్టి. సో ఈకి కుడివైపు అంటే ఇట్లనే కదా. సో చూడండి, ఇదంతా కుడివైపు, ఇటు చూస్తే లెఫ్ట్ వైపు మళ్ళీ. ఓకేనా? సో ఈకి కుడివైపున రెండవ స్థానం ఖాళీ ఉందా? 1, 2 ఖాళీ ఉంది. ఇక్కడ ఎవరు కూర్చుంటారు? డి. ఇక్కడ ఎవరు కూర్చుంటారు? డి. సో ఓవరాల్గా నువ్వు క్వశ్చన్ తీసుకుంటే ఫస్ట్ పాయింట్ అనేది చాలా సింపుల్గానే సాల్వ్ చేసావు. ఇక్కడ ట్రిక్కీ పాయింట్ దగ్గర ఆగావు. ఎగ్జామ్లో ఇలాంటి పాయింట్స్ మనకు కంపల్సరీ ఉంటాయి. సో ఇక్కడ నువ్వు టైం వేస్ట్ చేస్తావు, ఇక్కడ నువ్వు మిస్టేక్ చేస్తావు. దీన్నే మనం చాలా నీట్గా క్లారిటీగా చూడాలి. ఈ క్వశ్చన్ నువ్వు నేర్చుకుంది ఏంటంటే ఒక వ్యక్తి ఒక దగ్గర కూర్చోడంటే ఇంకెక్కడ కూర్చుంటాడు అలా ఆలోచించాలి. ఒక వ్యక్తి ఒక దగ్గర కూర్చోడంటే ఇంకెక్కడ కూర్చుంటాడు. కంపల్సరీ ఇచ్చిన 8 మెంబర్స్ ఎక్కడో దగ్గర కూర్చుంటారు కంపల్సరీ. ఒక వ్యక్తి ఒక దగ్గర కూర్చోడంటే ఇంకెక్కడ కూర్చుంటాడు? అక్కడ కూర్చుంటే వానికి పక్కన మరి వాడు కూర్చుంటున్నాడా లేదా? ఇదే పాయింట్తో ఇదంతా నడిచింది ఇప్పుడు. ఓకేనా? ఈ యొక్క ట్రిక్కీ పాయింట్ని మనం చేయడం వల్ల మిగతా లాస్ట్ అని ఈజీ అయిపోయినట్టు. ఓకేనా? అండ్ ఇంకొకటి ఈ క్వశ్చన్లో ఏంటంటే హూస్ విచ్. హూ అని వచ్చినప్పుడు హూ వెనకాల ఎవడుంటే వాడే, విచ్ వచ్చినప్పుడు విచ్ వెనకాల ఎవడుంటే వాడే, హూజ్ అని వచ్చినప్పుడు హూజ్ వెనకాల ఎవడుంటే వాడే. అంటే డబుల్-హెచ్ వర్డ్స్ వచ్చినప్పుడు వాటి వెనకాల ఎవడుంటే వాడే. నీకు మళ్ళీ ఇంకొక డౌట్ ఉంటుంది. సో మన మేధాశక్తికి అది ఎప్పుడు ఉపయోగపడుతుంది. ఓకేనా? మనం ఎంత బాగా చేసినా కానీ మనల్ని మనం నమ్మం, ఇది మాత్రం నిజమే. సో ఇదంతా చేసినాక ఇది కరెక్టా కాదనే డౌట్ వస్తుంది మళ్ళీ నీకు. ఓకేనా? సో ఇదంతా చేసినాక నీకు కరెక్టా కాదనే డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి నీకు వచ్చిన ఫిగర్కి మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి. వాడు వచ్చిన ఇన్ఫర్మేషన్కి నీకు ఇచ్చిన ఫిగర్కి మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి. చూడు, ఫస్ట్ ఏముంది? హెచ్ ఈజ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ బి. హెచ్ ఈజ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ బి అంటే హెచ్ అండ్ బిలో ఆపోజిట్లో ఉన్నారా? ఎస్, ఉన్నారు. నెక్స్ట్, సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్ అంటే హెచ్ అనే వ్యక్తి సెకండ్ టు ద రైట్లో ఉన్నాడు ఎఫ్కి? ఎస్, ఉన్నాడు. నెక్స్ట్, ఏ ఈజ్ 3rd టు ద లెఫ్ట్ ఆఫ్ సి అంటే సికి ఎడమ వైపున మూడో స్థానంలో ఏ ఉన్నాడా? ఎస్, ఉన్నాడు. అండ్ హూ ఈజ్ నాట్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్ అంటే సి అనే వ్యక్తి ఎఫ్కి వెంటనే ఏ పక్కన కూర్చోవద్దు. సి అనే వ్యక్తి ఎఫ్కి వెంటనే ఏ పక్కన కూర్చున్నాడా? లేదు, ఇక్కడ కూర్చున్నాడు. రైట్. జీ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. జీ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. జీ అనే వ్యక్తి ఏకి ఎడమ వైపున రెండో స్థానంలో కూర్చున్నాడా? ఎస్, కూర్చున్నాడు. గుడ్. డి ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. డి ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. డి అనే వ్యక్తి ఈకి కుడివైపున రెండో స్థానంలో కూర్చున్నాడా? ఎస్, కూర్చున్నాడు.
అంటే నీకు ఇంకా డౌట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి నువ్వు వచ్చిన ఆ ఫిగర్కి మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి. ఓకేనా, చూస్తే ఎగ్జాక్టే మ్యాచ్ అవుతే నువ్వు చేసింది కరెక్టే. ఓకేనా, రైట్. ఈ విధంగా మనం సర్క్యులర్ అనేది చేయాలి. మరి ఇందులో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే కింద మనకి ఒక 3 to 5 క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. అవి ఎలా ఉంటాయంటే చాలా ఈజీగానే ఉంటాయి, బట్ కొన్ని అయితే నేర్చుకుందాం. ఏ విధంగా అడుగుతారంటే రైట్, ఇదంతా చేసిన మరి క్వశ్చన్స్ చేయడం నీకు రావాలి. ఇలా అడిగాడు అనుకోండి, హూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి అన్నాడు అనుకోండి. హూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి, హూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి. సికి కుడివైపున రెండవ స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు? సికి కుడివైపున రెండవ స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు? ఇది సి నానా, ఇదేంటి సి. సికి కుడివైపు అంటే ఏటే కదా, ఎస్ అను. సికి కుడివైపు అంటే ఏటే కదా, ఎస్. సో సికి కుడివైపున రెండవ స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరంటే ఎవరండి? సి కుడివైపు రెండవ స్థానం కదా, ఇది ఫస్ట్ పొజిషన్. ఇదేంటి నాన్న? సెకండ్ పొజిషన్. ఆన్సర్ ఏంటి నాన్న? మరి ఆన్సర్ ఏంటి? బి. ఆన్సర్ ఏంటి? బి. ఆప్షన్లో మనకి బి ఎక్కడ ఉంటే అక్కడ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్, హూ ఈజ్ ఆపోజిట్ టు ఎఫ్? హూ ఈజ్ ఆపోజిట్ టు ఎఫ్? ఎఫ్కి ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఎవరు? ఓకేనా, ఎఫ్కి ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఎవరు అంటారు. ఓకేనా, ఎఫ్కి ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఎవరని అంటే ఎఫ్ ఇక్కడ ఉన్నాడు, ఎఫ్కి ఆపోజిట్లో ఎవరున్నారు నాన్న? సి. సో సింపుల్గా సి అని పెట్టాలి. ఎఫ్కి ఆపోజిట్లో కూర్చున్న వ్యక్తి సి. ఓకేనా, నెక్స్ట్ ఇలా అడుగుతాడు, హౌ మెనీ పీపుల్ sits between A and G? How many people sits between A and D radham? A and D. When we are counted clockwise direction, చూసండి, క్లాక్ వైజ్ డైరెక్షన్ వచ్చింది. ఏ మరియు డీల మధ్య ఎంతమంది వ్యక్తులు ఉన్నారంటున్నాడు. ఓకేనా, ఏ మరియు డీల మధ్య ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అంటే ఏ ఇక్కడ ఉన్నారండి, డి ఇక్కడ ఉన్నారు. ఓకేనా, ఎంతమంది వ్యక్తులు ఉన్నారంటుండు. ఓకేనా, ఏ దిశ అంటున్నాడు వాడు? క్లాక్ వైజ్ అంటే సవ్య దిశలో అంటున్నాడు. సవ్య దిశ అంటే ఇదే కదా, ఇలా అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏ మరియు డీల మధ్య ఎంతమంది వ్యక్తులు ఉంటారు? 3. ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్లో చూసినా కానీ ఏ మరియు డీల మధ్య ఎంతమంది ఉంటారు? 3 persons ఉంటారు. సో ఇక్కడ మనకి ఏంటి ఆన్సర్? 3. ఆప్షన్లో ఇక్కడ 3 ఉంటే దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్, హూ ఈజ్ ద ఇమిడియట్ నైబర్స్ ఆఫ్ హెచ్? హూ ఈజ్ ద ఇమిడియట్ నైబర్స్ ఆఫ్ అంటే హెచ్కి వెంటనే ప్రక్కన కూర్చున్న వారు ఎంతమంది అంటున్నాడు. ఓకేనా, హెచ్కి వెంటనే ప్రక్కన కూర్చున్న వారు ఎంతమంది? ఎవరెవరు కూర్చున్నారు? హూ ఈజ్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ హెచ్? హెచ్కి వెంటనే ప్రక్కన కూర్చున్న వారు ఎవరు? హెచ్ ఇక్కడ ఉన్నారు, హెచ్కి వెంటనే ప్రక్కన ఎవరు కూర్చున్నారు? ఈ అండ్ ఏ. సో ఆప్షన్లో మనకి ఈ అండ్ ఏ రెండు కలిసి ఎక్కడ ఉంటాయో అదే మన ఆన్సర్. ఈ అండ్ ఏ, ఆ రెండు కలిపి ఎక్కడ ఉంటాయో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో 4 క్వశ్చన్స్ అయ్యాయి. ఇంకొకటి ఈ విధంగా అడిగాడు అనుకోండి, హౌ మెనీ పీపుల్ sits between E and B. When we are counted anti-clockwise direction. ఓకేనా, అపసవ్య దిశలో చూసినప్పుడు, తెలుగులో అపసవ్య దిశలో చూసినప్పుడు ఈ మరియు బీల మధ్య ఎంతమంది వ్యక్తులు కూర్చున్నారు? అపసవ్య దిశలో చూసినప్పుడు ఈ మరియు బీల మధ్య ఎంతమంది వ్యక్తులు కూర్చున్నారు అంటాడు. ఓకేనా, రైట్. అపసవ్య దిశ అంటే యాంటీ క్లాక్ వై డైరెక్షన్, సవ్య దిశ అంటే క్లాక్ వై డైరెక్షన్. సార్ నాకు అపసవ్య దిశ
సవ్య దిశ అర్థం కావట్లేదు అంటే క్లాక్ వై డైరెక్షన్ యాంటీ క్లాక్ వై డైరెక్షన్ అర్థం కావట్లేదు అంటే ఇక్కడ చూడన్నా ఇది 12 అనుకో, ఇదేంటి 1 అనుకో, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6 అంటే క్లాక్ చెప్తున్నా 7, 8, 9, 10, 11, 12 అవుతుంది. ఓకేనా రైట్. ఇక్కడ చూడు లో మనకి 12 తర్వాత 1 అవుతుంది, 1 తర్వాత ఎంత అవుతుంది 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4, 4 తర్వాత 5 ఇలా అవుతుంది. దీన్ని ఏమంటాం మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. మరి వాడు ఈ నుంచి ఎవరికి చూడమన్నాడు, బీకి చూడమన్నాడు. ఈ నుంచి బీకి ఎటు చూడమన్నాడు, క్లాక్ వైజ్ డైరెక్షన్లోనా యాంటీ క్లాక్ వైజా, యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అంటే ఇలా వస్తాం కదా, ఎస్. మరి యాంటీ క్లాక్ వైజ్ అంటే దీనికి రివర్స్లా, అంటే ఈ నుంచి బీకి యాంటీ క్లాక్ వైజ్లో చూసినప్పుడు ఈ విధంగా చూసినప్పుడు ఈ ఇక్కడ ఉన్నారు, బి ఇక్కడ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, 2. అంటే యాంటీ క్లాక్ వైజ్లో చూసినప్పుడు ఎంతమంది వ్యక్తులు ఉన్నారన్న, 2 వ్యక్తులు ఉన్నారు. అవర్ ఆన్సర్ ఈజ్ 2. ఒకవేళ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూసినప్పుడు, మరి క్లాక్ వైజ్ అంటే ఇదే కదా, ఎస్ క్లాక్ వైజ్ ఇదే కదా. ఇలా చూసినప్పుడు ఎంతమంది వ్యక్తులు ఉంటారంటే 1, 2, 3, 4. సో ఇలా చూసినప్పుడు ఎంత అవుతుంది 4 ఉంటారు. ఎస్. సో 1, 2, 3, 4. క్లాక్ వైజ్లో అయితే 2, యాంటీ క్లాక్ వైజ్లో అయితే 4 ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ ఈ విధంగా 5 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వీటిని మనం చాలా సింపుల్గా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్ ఇక్కడ ఒక్కసారి నువ్వు కూర్చోబెడితే 5 మార్క్స్ నీ హ్యాండ్లోనే ఉంటాయి. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసేటప్పుడు చాలా నీట్గా క్లారిటీగా చేయాలి, ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ ఏంటంటే ఏ పాయింట్ని తీసుకోవాలి, ఏ పాయింట్ని వదిలిపెట్టాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో ఇంకొక క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్. సో ఇక్కడ రాసుకున్నాం మళ్ళీ LMNO, P, Q and R sitting in a circular table facing the center. Okay na, facing the center, all are facing center, right. So next O sits between L and R. O sits R. Next O sits between L and R. Q is second to the right of R. O sits between L and R. Q is second to the right of R, and Q is second to the right of R, and P is second to the right of Q. P is second to the right of Q. Yes. Next, N is not the immediate neighbor of R. N is not the immediate neighbor of R. N is not the immediate neighbor of R. So మళ్ళీ చూడండి, O is sitting between L and R. Q is second to the right of R. P is second to the right of Q. N is not the immediate neighbor of R. సో ఈ విధంగా ఇస్తాడు నాన్న. ఓకేనా రైట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసేటప్పుడు, ఓకేనా, సిట్టింగ్ అరేంజ్ మనకు అక్కడ ఎంతమంది వ్యక్తులు ఉన్నారో కౌంట్ చేయాలి కంపల్సరీ. సో మామూలుగా స్టూడెంట్స్ ఎలా చేస్తారంటే, మామూలుగా అంటే క్లాస్లో చెప్పడం కూడా నేను అదే విధంగా చెప్తాను. ఎందుకంటే సో ఫస్ట్ 8 మెంబర్స్ అలా 8 మెంబర్స్ ప్రాబ్లమ్స్ 2-3 ఇచ్చేసి సడన్గా ఈ ప్రాబ్లం ఇచ్చాను అనుకోండి, ఓకేనా, 8 మెంబర్స్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉంటారు. సడన్గా ఈ ప్రాబ్లం ఇచ్చేసరికి ఇందులో కూడా 8 మెంబర్స్ ఉన్నారేమో అనుకొని 8 మెంబర్స్ని పెట్టి చేస్తూ ఉంటారు. ఇందులో కూడా 8 మెంబర్స్ ఉన్నారేమో అనుకోండి, 8 మెంబర్స్ని పెట్టి చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఎంతమంది ఉన్నారండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 ఉంటారు. అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి ఒక 5 minutes 10 minutes తర్వాత రియలైజ్ అయ్యి అరే 7 మెంబర్సే ఉన్నారు కదా సార్ అని చెప్తారు. ఓకేనా. అంటే ఏంటంటే ఫస్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో నువ్వు కౌంట్ చేయాల్సింది ఏంటంటే ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయాలి కంపల్సరీ. ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయాలి. కౌంట్ చేస్తేనే నీకు అక్కడ ఆన్సర్ వస్తుంది. సింపుల్గా ఇంతకుముందు నేను 8 మెంబర్స్ చెప్పాను, ఇది రాస్తుంటే మీరు కూడా 8 మెంబర్స్ వేసుకుంటవచ్చు పటాపట్ టకాటకాని. సో 8 మెంబర్స్ వేసి చేస్తే నీకు ఎప్పుడు కూడా ఒక పొజిషన్ ఖాళీ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎంత 7 మెంబర్సే కాబట్టి. సో 7 మెంబర్స్ ఉన్నప్పుడు చాలా సింపుల్గా చేయొచ్చు. మెంబర్స్ ఓకే, 7 మెంబర్స్ ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 7 మెంబర్స్లో ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే రైట్. సో 1 2
3 4 5 6 7. సో ఇక్కడ 7 మెంబర్స్ అండి. రైట్, ఇక్కడ చేద్దాం. ఇక ఆల్ ఆర్ ఫేసింగ్ ఏంటి నాన్న? ఇన్సైడ్ కదా, ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. రైట్, సో ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అంటే సెంటర్. ఓ సిట్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఆర్. ఓ సిట్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఆర్. ఓ అనే వ్యక్తి ఎల్ మరియు ఆర్ల మధ్య కూర్చున్నాడు. మరి ఈ పాయింట్ని తీసుకోవచ్చా తీసుకోరాదా సార్ అంటే ఇక్కడ చూడనా, ఓ అనే వ్యక్తి ఎవరెవరి మధ్య కూర్చున్నాడు? ఎల్ అండ్ ఆర్. ఓ అనే వ్యక్తి ఎల్ మరియు ఆర్ల మధ్య కూర్చున్నాడు. ఓ అనే వ్యక్తి ఎల్ మరియు ఆర్ల మధ్య కూర్చున్నాడు. ఈ రెండు కరెక్టే కదా? సార్ నో, ఈ రెండు కరెక్టే. అంటే నువ్వు ఇక్కడ డయాగ్రామ్లో చూసుకుంటే ఇప్పుడు నేను సపోజ్ అది ఫస్ట్ పాయింట్ తీసుకున్నాను అనుకున్నాను, ఓన్ ఇక్కడ పెట్టినా అనుకో, ఓన్ ఇక్కడ పెడితే అనే వ్యక్తి ఎల్ మరియు ఆర్ల మధ్య కూర్చున్నాడు. కరెక్టే అవుతుంది కదా? ఓకేనా, కరెక్టే అవుతుంది కదా? ఎస్. సరే, ఇలా కాకుండా ఓన్ ఇక్కడ పెట్టాను అనుకో, ఓ అనే వ్యక్తి ఎల్ మరియు ఆర్ల మధ్య కూర్చున్నాడు. ఇది కూడా కరెక్టే కదా? ఎస్. ఈ విధంగా నిన్ను కన్ఫ్యూజ్ చేసేటటువంటి పాయింట్ అంటే పాజిబిలిటీ ఉన్నటువంటి పాయింట్ ఏంటి అంటే నీకు ఎలా అర్థమవుతుంది అంటే రెండు పొజిషన్స్ కరెక్టే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఓ అనే వ్యక్తి ఎల్ మరియు ఆర్ల మధ్య కూర్చున్నాడు, ఇది కరెక్టే. ఓ అనే వ్యక్తి ఎల్ మరియు ఆర్ల మధ్య కూర్చున్నాడు, ఇదే కరెక్టే. దీన్ని మనం పాజిబిలిటీ పాయింట్ అంటాం. అసలు నన్ను అడిగితే సిట్టింగ్ అరేంజ్మెంట్లో బిట్వీన్ అనేది ఫస్ట్ తీసుకోవద్దు. ఒక వ్యక్తి ఒక ఇద్దరి మధ్య కూర్చున్నాడంటే అది ఫస్ట్ తీసుకోవద్దు. ఓకే, ఎందుకంటే పాజిబిలిటీస్ చాలా ఉంటాయి అలా. సో మనం ఎప్పుడు ఫస్ట్ ఈ పాయింట్ అయితే తీసుకోకూడదు. ఎగ్జాక్ట్గా పోస్ట్ చేసేటటువంటి పాయింట్నే తీసుకుందాం. ఏంటి అంటే చూడండి, క్యూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్, క్యూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్, పీ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ, పీ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ. పీ అనే వ్యక్తి క్యూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్. ఇక్కడ చూడండి, క్యూ అనే వ్యక్తి ఏంటంట, క్యూ అనే వ్యక్తి ఆర్కి కుడివైపున రెండో స్థానం. తెలుగులో చెప్పాలంటే క్యూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్. క్యూ అనే వ్యక్తి ఆర్కి కుడివైపున రెండో స్థానంలో. ఆర్కి ఇక్కడ ఆర్ పెట్టామనుకో, ఆర్కి కుడివైపు అంటే ఇటే కదా నాన్న? ఎస్. కుడివైపున రెండో స్థానం అంటే ఫస్ట్ సెకండ్. క్యూ అనే వ్యక్తి ఆర్కి కుడివైపున రెండవ స్థానం, ఇదే కదా? ఎస్ ఆర్ నో? ఎస్. నెక్స్ట్ పీ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ. ఫస్ట్ మనం ఇది చేసాం అన్న, క్యూ అనే వ్యక్తి ఆర్కి కుడివైపున రెండో స్థానం, ఆర్కి కుడివైపున రెండో స్థానంలో క్యూ. నెక్స్ట్ పీ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ, పీ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ. పీ అనే వ్యక్తి క్యూకి కుడివైపున రెండో స్థానంలో, పీ అనే వ్యక్తి క్యూకి కుడివైపున రెండో స్థానంలో. చూడండి, క్యూ ఇక్కడ ఉన్నారు, క్యూకి కుడివైపున రెండో స్థానం అంటే క్యూ 1 2, ఇది ఎప్పుడు రైటే కదా? ఎస్. 1 2 ఇక్కడ ఎవరు కూర్చుంటారండి? పీ. చూసారా, ఒక పాయింట్తో మనం ముగ్గురిని మళ్ళీ కూర్చోబెట్టాం. ఒక సింపుల్గా ఒకటే పాయింట్తో మనం ముగ్గురిని క్యూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్. ఎస్. పీ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ, పీ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ. ఎస్, దిస్ ఇస్ ఓవర్. ఇంకా మనకి 2 పాయింట్లు ఉన్నాయి, ఇవన్నీ నెగిటివ్గానే ఉన్నాయి. ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఓ అనే వ్యక్తి ఎవరెవరి మధ్య కూర్చుంటారు నాన్న? ఎల్ అండ్ ఆర్. జాగ్రత్త చూడండి, ఓ అనే వ్యక్తి ఎవరెవరి మధ్య కూర్చుంటాడు? ఎల్ అండ్ ఆర్. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఓని పెట్టావనుకో, ఆర్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఎల్లు పెట్టొచ్చా? ఇక్కడ ఎల్లు పెట్టరాదు కదా, అంటే ఓ అనే వ్యక్తి ఎల్ అండ్ ఆర్ మధ్య ఎయిట్ కూర్చోవట్లేదు. ఓకేనా? రైట్. నువ్వు ఇక్కడ ఓని పెట్టావనుకో, ఓ అనే వ్యక్తి ఎల్ మరియు ఆర్, ఇక్కడ ఎల్ని పెడితే ఎల్ మరియు ఆర్ల మధ్య కూర్చుంటాడు కదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఓ అనే వ్యక్తి ఎల్ మరియు ఆర్ల మధ్య కూర్చుంటున్నాడు. క్లియర్. నెక్స్ట్ ఎన్ ఈస్, ఇటు సైడ్ అయితే పాసిబుల్ అవ్వట్లేదు. ఇక్కడ ఓని పెట్టామనుకో, ఇక్కడ ఎల్ని పెట్టరాదు కదా, సో ఓ అనే వ్యక్తి ఎల్ మరియు ఆర్ల మధ్య కూర్చుంటాడు అనమాట. నెక్స్ట్ ఎన్ ఈస్ నాట్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఆర్. ఎన్ అనే వ్యక్తి ఆర్ పక్కన కూర్చోడు. నీకు మిగిలిందే ఒక పాయింట్, ఇంకా ఇది ఒక్కటే పాయింట్ మిగిలింది, పక్కన కూర్చోడంట. ఆర్కి వెంటనే ప్రక్కన కూర్చోడు. 2 ప్లేసెస్ ఉన్నాయి నాన్న. ఆర్ పక్కన ఎన్ని కూర్చోడంట కదా, అంటే ఎన్ని ఇక్కడ కూర్చుంటాడా? ఎన్ని ఇక్కడ కూర్చోడు. ఎన్ని ఇక్కడ కూర్చోపోతే ఇంకేడ కూర్చుంటాడు? మిగిలింది ఇదే కదా. నువ్వు థింక్ చేయాల్సింది ఒకటే, ఒక పర్సన్ ఒక కాడ కూర్చోపోతే ఇంకేడ కూర్చుంటాడు? ఎన్ అనే వ్యక్తి ఆర్ పక్కన కూర్చోపోతే ఇంకేడ కూర్చుంటాడు? మిగిలింది ఇది ఒకటే కాబట్టి సచ్చినట్టు ఇక్కడ కూర్చుంటాడు. ఇక్కడ ఎవరు కూర్చుంటారు? ఎన్. ఓకేనా? ఎన్. సో మిగిలిన వాడెవడు? ఎల్ ఎమ్. మిగిలిన వాడెవడు? ఎం కాబట్టి ఎం ఇక్కడ. సో ఈ క్వశ్చన్లో నువ్వేం నేర్చుకున్నావు అంటే, ఫస్ట్ ఈ క్వశ్చన్లో నువ్వేం నేర్చుకున్నావు? ఫస్ట్
ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయాలి. ఇక్కడ బిట్వీన్ ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి ఇద్దరి మధ్య కూర్చున్నప్పుడు అని ఇచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా ఆ పాయింట్ని తీసుకోవద్దు. ఓకేనా, నువ్వు ఎప్పుడు కూడా ఆ పాయింట్ని తీసుకోవద్దు. ఆ పాయింట్ని లాస్ట్లో తీసుకుంటే ఈజీ అవుతుంది. ఎగ్జాక్ట్గా పోస్ట్ అయ్యేటటువంటి పాయింట్స్ని తీసుకుంటే మనం సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది. అండ్ ఇంకోటి, ఒక వ్యక్తి ఒకని పక్కన కూర్చోడంటే ఇంకేడ కూర్చుంటాడు. ఎన్ అనే వ్యక్తి ఆర్ పక్కన కూర్చోడంటే కూర్చున్నది ఇక్కడే, మిగిలింది ఇది ఒకటి పొజిషన్ కాబట్టి. ఓకేనా, సో ఈ విధంగా నువ్వు కౌంట్ చేస్తూ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ నీకు డౌట్ ఉంటే, మళ్ళీ నీకు చేసింది డౌట్ అనిపిస్తే, ఓకేనా, వాడు అడిగిన దానికి నువ్వు చేసిన దానికి మ్యాచ్ చేసుకో. ఏమనిచ్చిండు, ఓ ఈజ్ సిట్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఆర్. ఓ ఈజ్ సిట్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఆర్. ఓ అనే వ్యక్తి ఎల్ మరియు ఆర్ల మధ్య కూర్చోవాలి. ఓ అనే వ్యక్తి ఎల్ మరియు ఆర్ల మధ్య కూర్చున్నాడు కదా. ఎస్ ఆర్ నో? ఎస్, ఫస్ట్ పాయింట్ ఈస్ క్లియర్. నెక్స్ట్, క్యూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్. క్యూ అనే వ్యక్తి ఆర్కి కుడివైపున రెండవ స్థానంలో ఉండాలి. ఆర్ కుడివైపున రెండవ స్థానం క్యూ. ఎస్. అండ్ పి అనే వ్యక్తి క్యూకి కుడివైపున రెండవ స్థానంలో, క్యూకి కుడివైపున రెండవ స్థానంలో పి. ఎస్, క్లియర్. ఎన్ ఈజ్ నాట్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఆర్. ఎన్ అనే వ్యక్తి ఆర్కి వెంటనే ఏ పక్కన కూర్చోవద్దు. ఎన్ అని ఇక్కడ ఆర్ కూర్చున్నాడా? లేడు. ఇక్కడ కూర్చున్నాడా? లేడు. సో వాడు ఇచ్చిన దానికి మనం చేసిన దానికి మ్యాచ్ అయింది కాబట్టి ఎస్, గుడ్. సో ఇది కరెక్ట్ అన్నమాట. సో ఇందులో క్వశ్చన్స్ ఎలా అడుగుతారో చూద్దాం మరి. సో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే ఈ విధంగా అడిగాడు అనుకోండి, హూ ఈజ్ ఫిఫ్త్ టు ద రైట్ ఆఫ్ ఎం. ఓకేనా, హూ ఈజ్ ఫిఫ్త్ టు ద రైట్ ఆఫ్ ఎం. ఎమ్కి కుడివైపున 5వ స్థానంలో ఉన్నది ఎవరంటున్నాడు. ఎమ్కి కుడివైపున 5వ స్థానంలో ఉన్నది ఎవరంటున్నాడు. సో ఎమ్ ఇక్కడ ఉన్నారండి. ఎంకి కుడివైపు అంటే ఇటే కదా. ఎస్, ఎంకి కుడివైపు అంటే ఇది. 5వ స్థానం అంటే 1 2 3 4 5. ఎమ్ ఇక్కడ ఉన్నాడు. ఎంకి కుడివైపు అంటే పైకి, 5వ స్థానం అంటే 1 2 3. సో ఎంకి కుడివైపున 5వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఓ. ఎంకి కుడివైపున 5వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఓ. ఇక్కడ ఈ విధంగా అడిగాడు అనుకోండి, హౌ మెనీ పీపుల్ సిట్స్ బిట్వీన్ n and m when we are counted clockwise direction. How many people sits between n and m when we are counted clockwise direction? సవ్య దిశలో లెక్క కట్టినప్పుడు, సవ్య దిశలో చూసినప్పుడు n మరియు mల మధ్య ఎంతమంది వ్యక్తులు ఉన్నారు. సవ్య దిశ అంటే ఇదే కదా, ఇంతకుముందు చెప్పాను క్లాక్ వైజ్ డైరెక్షన్. n మరియు mల మధ్య ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఓన్లీ 1. అంటే ఓన్లీ 1 అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూసినప్పుడు, ఓకేనా, క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూసినప్పుడు మనకి ఎంతమంది ఉంటారు అన్న? 1 person ఉంటారు. ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్లో డైరెక్షన్ చూసినప్పుడు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో n మరియు mల మధ్య ఇదే కదా యాంటీ క్లాక్ వైజ్లో. సో 1 2 3 4 n మరియు mల మధ్య 1 2 3 4. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయితే మనకి 4. ఓకేనా, రైట్, ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ సో ఈ విధంగా ఉంటుంది క్వశ్చన్. Q is between question. Q is between అంటే Q అనే వ్యక్తి ఎవరెవరి మధ్య కూర్చున్నాడు అంటాడు. Q అనే వ్యక్తి ఎవరెవరి మధ్య కూర్చున్నాడు అంటాడు. సో Q అనే వ్యక్తి ఎవరెవరి మధ్య కూర్చున్నాడు? N and M. సో ఆప్షన్లో మనకి అండ్ M ఎందులో ఉంటుంది? వ్యక్తి N మరియు Mల మధ్య కూర్చున్నాడు. సో ఆప్షన్లో మనకి ఏదైతే ఆన్సర్ ఉంటుందో అదే. నెక్స్ట్
who is to the immediate left of O. Who is to the immediate left of O. సో ఓకి వెంటనే ఎడమ వైపున కూర్చున్న వ్యక్తి ఎవరు? హూ ఇస్ టు ద ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఓకి వెంటనే ఎడమ వైపున కూర్చున్న వ్యక్తి. ఓ ఇక్కడ ఉన్నాడు, ఓకి వెంటనే ఎడమ వైపున కూర్చున్న వ్యక్తి ఎవరండి? ఎల్. ఓకేనా? ఎవరు? ఎల్. ఒకవేళ ఏంటి ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా మనం క్రియేట్ చేద్దాం. ఏంటంటే ఇప్పుడు ఎల్ అనే వ్యక్తి ఏంటి? ఇమిడియట్ లెఫ్ట్గా కూర్చున్నాడు కదా, ఎస్ ఆర్ నో? ఇమిడియట్ లెఫ్ట్గా కూర్చున్నాడంటే ఎవరు? ఎల్ అన్నాం. ఓకి ఇమిడియట్ లెఫ్ట్గా కూర్చున్న వ్యక్తి అంటే ఎల్. ఇదే క్వశ్చన్ ఒకవేళ ఇమిడియట్ రైట్ అడిగాడు అనుకోండి, ఓకి ఇమిడియట్ రైట్గా కూర్చున్న వ్యక్తి ఎవరు? ఆర్. సో ఇమిడియట్ లెఫ్ట్ అన్నా ఓకే, ఇమిడియట్ రైట్ అన్నా కూడా మనం ఈజీగా నేర్చుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే లాస్ట్ వన్, who is the immediate neighbors of n? Who is the immediate neighbors of n? n కి వెంటనే ప్రక్కన కూర్చున్న వారు ఎవరెవరు? n కి వెంటనే ప్రక్కన కూర్చున్న వ్యక్తులు ఎవరు? n ఇక్కడ ఉన్నారండి. n కి వెంటనే ప్రక్కన కూర్చున్న వారంటే ఎవరు? q and p. సో ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ n, q and p. ఒకవేళ mకి వెంటనే ప్రక్కన కూర్చున్న వారంటే ఏమంటాం? q and r. lకి వెంటనే ప్రక్కన కూర్చున్న వారంటే p and ఎస్. సో ఈ విధంగా సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయండి, రైట్? సో ఇవన్నీ ఇన్సైడ్గా చూసినప్పుడు చేసినటువంటి ప్రాబ్లం. సో మీకు ఈ వీడియోలో కొంచెం ఐడియా వచ్చే ఉంటుంది ఎలా చేయాలనేది. సింపుల్ అండి. సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది మనం ఫస్ట్ నుంచే డిస్కస్ చేసినట్టు, ఓకేనా? ఒక వ్యక్తి ఒక కాడ కూర్చోపోతే ఇంకెక్కడ కూర్చుంటాడు, అంతే సింపుల్ లాజిక్. ఒక వ్యక్తి ఒక కాడ కూర్చోపోతే ఇంకెక్కడ కూర్చుంటున్నాడు, ఆ కూర్చునే ప్లేసెస్ పాసిబిలిటీస్ ఏమున్నాయో చూసుకుంటే సరిపోతుంది, ఓకేనా? ఒక వ్యక్తి కంపల్సరీ ఎక్కడో దగ్గర కూర్చొనే ఉంటాడు, వాడిని మనం కూర్చోబెట్టాలి, ఓకేనా? మీ లాజిక్స్ ఎప్పుడు ఎలా ఉండాలంటే వాడు ఇచ్చింది ఒకటైతే దానికి ఇంకా 2 times మనం ఆలోచించాలి, ఓకేనా? ఏ అనే వ్యక్తి బి పక్కన కూర్చోడంటే అని వాడిస్తాడు, ఏ అనే వ్యక్తి బి పక్కన కూర్చోడని వాడిస్తే మనం ఏమనుకోవాలి? ఏ అనే వ్యక్తి బి పక్కన కూర్చోడు. ఎస్, ఇంకో పాయింట్ కూడా యాడ్ చేసుకోవాలి, అంటే బి అనే వ్యక్తి ఏ పక్కన కూడా కూర్చోడు కదా అనేది. ఈ థింకింగ్ స్టైల్ అనేది మనకి రావాలి. ఒక వ్యక్తి ఒక దగ్గర కూర్చోడంటే నువ్వు అక్కడే ఆగొద్దు, ఒక వ్యక్తి ఒక దగ్గర కూర్చోడంటే నువ్వు అక్కడే ఆగొద్దు. ఇక్కడ కూర్చోపోతే మరి ఎక్కడ కూర్చుంటాడు, ఎక్కడ కూర్చునే ఛాన్సెస్ ఉన్నాయి. అలా చూసుకుంటూ వెళ్తే మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్లో సర్క్యులర్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్తో మేము ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ.